హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో అడుగులో అడుగునై వస్తా శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఇప్పుడు మీకు వినిపించబోతున్నాను అడుగులో అడుగునై వస్తా నవల ఆడియో 16వ భాగం. కౌశల్ నిద్రలేచి వాకింగ్కి వెళ్ళి రాగానే దర్పణ అతని కోసం రెడీగా ఉంది. ఇంకా ఇప్పుడు ఫోన్ చేయి మీ మమ్మీకి అన్నట్టు అతన్నే చూస్తోంది. అతను దర్పణ వైపు చూడకుండా టిఫిన్కి ఆర్డర్ పెట్టి స్నానానికి వెళ్ళాడు. స్నానం చేసి ఫ్రెష్ అప్ అవుతుంటే, బావా అంది దర్పణ. నాకు గుర్తుంది, టిఫిన్ వచ్చిందిగా, ముందు టిఫిన్ చేద్దాం, వేడిగా తింటేనే బాగుంటుంది. తిన్నాకనే మా మమ్మీకి కాల్ చేస్తాను, ఓకేనా? కూర్చోండి పెద్దమ్మా. నానమ్మ, అత్త, నువ్వు కూడా కూర్చో దర్పణ అన్నాడు కౌశల్. ఓకే బావా అంటూ సంతోషంగా అతని పక్కన కూర్చుని టిఫిన్ చేసింది దర్పణ. టిఫిన్ తిన్నాక అనురూపకు కాల్ చేశాడు కౌశల్. ఆమె వెంటనే కాల్ లిఫ్ట్ చేసి, చెప్పు కౌశల్ అంది. మమ్మీ ఎక్కడున్నావు అన్నాడు. ఒక కస్టమర్కి సైట్ చూపిద్దామని వచ్చాను కౌశల్. నీకింకా బ్యాంక్ టైం కాలేదుగా, హాస్టల్లోనే ఉన్నావా అంది. లేదు మమ్మీ, ఇంట్లో ఉన్నాను అన్నాడు. ఇంట్లో అంటే మీ అత్తగారింట్లోనా అంది. నేను ఇల్లు తీసుకున్నాను మమ్మీ, మొన్ననే షిఫ్ట్ అయ్యాను. ఇప్పుడు నా దగ్గర మా నానమ్మ, మా అత్త, కనకం పెద్దమ్మ ఉన్నారు. వాళ్ళు కూడా నాతో కలిసి టిఫిన్ చేసి ఇక్కడే ఉన్నారు. దర్పణ నా పక్కనే ఉంది అన్నాడు. వాళ్ళెక్కడో లేరు. అతనికి కనిపించకుండా అతని మాటలు వినాలని అతనికి దగ్గరలోనే ఎవరికి వాళ్ళు కనబడకుండా కూర్చున్నారు. నాకు చెప్పలేదేం కౌశల్ నువ్వు ఇల్లు తీసుకున్నట్టు, అందులోకి వెళ్ళినట్టు? నాకు నువ్వు చెప్పనందుకు కాదు గాని, నువ్వు నన్ను ఎందుకిలా అవాయిడ్ చేస్తున్నావు అంది బాధగా అనురూప. అబ్బా, అదేం కాదులే మమ్మీ, ప్రతీదీ ఎందుకలా సీరియస్గా తీసుకుంటావు? మమ్మీ, నిన్నొకటి అడుగుతాను, చెప్తావా అన్నాడు. అడుగు అంది. మీ తాతయ్య మంచోడు కాదా అన్నాడు. మా తాతయ్య ఎందుకు మంచోడు కాదురా, చాలా మంచోడు. నన్ను చదివించాడు, పెళ్లి చేశాడు అంది అనురూప. నిన్ను సరే మమ్మీ, మా అత్తకి మా డాడీకి ఏం పెట్టలేదట కదా, ఆయన మీద వాళ్ళు చాలా కోపంతో ఉన్నారు. ఆ కోపం నా మీద చూపించేలా ఉన్నారు. దర్పణైతే రాత్రంతా మిమ్మల్ని బాగా తిట్టింది అన్నాడు. తల తిరిగింది అనురూపకు. దర్పణ తిట్టిందా అంది లోగొంతుకుతో. తిట్టదా మమ్మీ అలా చేస్తే అన్నాడు. ఎలా చేశాన్రా? మా బ్రతికేదో మేం బ్రతుకుతూ మా పాటికి మేమున్నాం, మమ్మల్ని తిట్టొచ్చా? మా బాధలు మావి, మా ప్రయాణం మాది అంది. అలా ఉంటుందా మమ్మీ ఎక్కడైనా? అలా అనుకుంటారా ఎవరైనా? అందుకే నేను రాత్రి దర్పణను అడగలేకపోయాను, ఎందుకలా తిడతావు అని. నేను అడిగినా ఆగేలా లేదులే, నేను తిడతాను అనే అంటుంది. అంత కోపంగా ఉంది మీరంటే దర్పణకు అన్నాడు. ఆమె నరాలు తెగేలా ఉన్నాయా బాధతో. సరే, ఇది చెప్పడానికేనా ఫోన్ చేశావు అంది. ఇది కాదు, నాకు నీ కారు కావాలి మమ్మీ, అది అడగాలనే ఫోన్ చేశాను. నా కారు కావాలా? ఎటైనా వెళుతున్నావా? వెళితే ట్రైన్లోనో, ఫ్లైట్లోనో, క్యాబ్లోనో, బస్సులోనో వెళ్ళు. నా కారు ఎందుకు నీకు అంది అనురూప. ఎటో వెళ్ళడానికి కాదు, నాకే కావాలి అన్నాడు. నీకే కావాలంటే ఓ కారు కొనుక్కో. నా కారు నేనెలా ఇస్తాను, నాకొద్దా అంది. నాకు తెలుసు మీ మమ్మీ ఇవ్వదని అన్నట్టుగా చూసింది పక్కనే ఉన్న దర్పణ. నీకు నాకన్నా ఆ కారు ఎక్కువ మమ్మీ, అయినా నీకు కారెందుకు, నువ్వు క్యాబ్లో వెళ్ళినా సరిపోతుందిగా అన్నాడు. అలా మాట్లాడకు కౌశల్, ఆ కారు నాకు నువ్వు కొనివ్వలేదు, నా అవసరం కోసం నేను కొనుక్కున్నాను. నీకు కారెందుకు, క్యాబ్ ఉందిగా అని నువ్వు అనడం నాకు నచ్చలేదు. నా కారు నాకే ఉంటుంది, నీకివ్వను. ఇంకెప్పుడు కారు కావాలని అడక్కు అంది గట్టిగా. కాస్త దూరంలో ఉన్న తేజ్వర్ధన్కి అనురూప మాటలు వినిపించాయి. ఎదురుగా ఉన్న కస్టమర్ని, మీరిక్కడే ఉండండి, తర్వాత కలుస్తాను అంటూ పెద్ద పెద్ద అడుగులు వేస్తూ ఆమె దగ్గరకు వచ్చాడు. ఆమె ముఖంలో ఉన్న కోపాన్ని, బాధని చూసి, ఏవైంది రూపా అన్నాడు. అతని గొంతు వినగానే లైన్లో ఉన్న కౌశల్ కాల్ కట్ చేశాడు. ఆమె ఎక్కువసేపు నిలబడలేని దానిలా అక్కడే ఉన్న గట్టు మీద కూలబడింది. తేజ్వర్ధన్ వెంటనే ఆమెకు ఎదురుగా కూర్చున్నాడు. చెప్పండి రూపా, ఎందుకిలా ఉన్నారు? మళ్ళీ కౌశల్ ఏమైనా అన్నాడా? కారంటున్నావేంటి అన్నాడు. వాడికి నా కారు కావాలట వర్ధన్ గారు, తీసుకుంటాను అంటున్నాడు అంది. తీసుకోనివ్వండి,
వాడు మీ కారు తీసుకుని మీకు ఆడి కారు కొనిస్తాడేమో, దానికే ఇంత బాధపడాలా అన్నాడు. అది కాదు వర్ధన్ గారు, వాడింకా చాలా చాలా అంటున్నాడు అంది అనురూప బాధగా. చాలా అంటే ఏమంటున్నాడు? దర్పణ మా తాతయ్యను బాగా తిడుతుందట. ఎందుకు తిడుతుందో కారణం కూడా చెప్పాడు. అది వింటుంటే ప్రాణం పోతున్నట్టు అనిపించింది అంటూ కౌశల్ ఏమన్నాడో చెప్పింది. తిరుమలరావుని దర్పణ తిడుతుంది అంటే తేజ్వర్ధన్ షాక్ అయి ఒక్క క్షణం మాట్లాడలేకపోయాడు. మీ తాతయ్యను దర్పణ తిట్టడం ఏంటి రూపా అన్నాడు. ఒక్క మా తాతయ్యనే కాదు, అమ్మను, నాన్నను, నన్ను, అమ్మమ్మను అందర్నీ కలిపి తిడుతుందట. ఇదేం కర్మ వర్ధన్ గారు? మరి కౌశలేమంటున్నాడు? తిట్టదా మరి అంటూ ఆ అమ్మాయిని సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నాడు. ఆ అమ్మాయిని పక్కన పెట్టుకుని ఆ అమ్మాయి అనేవన్నీ వినటమే కాక అదే కరెక్ట్ అన్నట్టుగా ఉంది వాడి ధోరణి. అసలు ఇలాంటి కొడుకు ఎక్కడైనా ఉంటాడా? వాడేం మనిషి వర్ధన్ గారు అంది. అంతకన్నా ఏం చేయగలం, వాడికిప్పుడు పెళ్ళయింది రూపా, వాడు కూడా మనిషే కదా అన్నాడు. ఏం మనిషో ఏమో, నాకైతే నరకంగా ఉంది. మన అనుకున్న వాళ్ళు మనల్ని తిడుతుంటే ఎలా తట్టుకోవాలి? అసలు ఆ అమ్మాయిని మా వాళ్ళు ఏం చేశారు? పెళ్లిలో తప్ప ఆ అమ్మాయిని వాళ్ళు చూడనే లేదు. అలా ఎలా తిడుతుంది అంది. మీరెందుకింత ఫీల్ అవుతున్నారు? ఆ అమ్మాయి ఏదో తిట్టుకుంది. అది ఆ అమ్మాయి మానసిక సమస్యనో లేక మానసిక వేదనో అనుకుని వదిలేయాలి. మంత్రాలకు చింతకాయలు రాలనట్టు తిట్లు కూడా మనుషుల్నేమీ చెయ్యవు రూపా అన్నాడు. పరువు తీస్తాయి వర్ధన్ గారు అంది. ఒకరు తీస్తే పోయే పరువా మీ తాతయ్య గారిది? ఆయనేంటో, ఎంత విలువైన మనిషో మీకన్నా నాకు బాగా తెలుసు. నాకే కాదు, ఆ ఊరిలో చుట్టుపక్కల ఊళ్లలో కూడా తెలుసు. దాని గురించి ఇంతగా బాధపడొద్దు అన్నాడు. అయినా ఆమె బాధ తగ్గట్లేదు, బాగా కృంగిపోతూ ఉంది. ఇంకో విషయం చెప్పనా రూపా? ఎవరికైనా సరే వాళ్ళ ఇష్టానికి శక్తికి తగినట్టు అన్నీ ఉంటాయి. అయినా వాళ్ళకి వాటితో తృప్తి రాదు. పక్కవాళ్ల దగ్గరున్నవి కావాలనుకుంటారు. ఇప్పుడు దర్పణ సమస్యకి ఇదే కారణం. డబ్బు, హోదా, సౌకర్యాలు అనేవి ఆయాచితంగా ఎప్పుడూ రావు. దానికి తగిన పవర్, ఎఫర్ట్ ఉండాలి. నా ఫ్రెండ్స్ కూడా కొందరు నన్నిలాగే డబ్బులు అడుగుతూ ఉంటారు. నేనివ్వను. ఎందుకివ్వాలి? నేను కష్టపడేది వాళ్ల కోసం కాదు కదా. ఎక్కడో విన్నాను, కష్టపడితే పచ్చడి మెతుకులు దొరుకుతాయి, అదృష్టం ఉంటే పరమాన్నం దొరుకుతుంది అని. బాగా ఆకలితో ఉన్నవాళ్లకి కడుపు నిండా అన్నం పెట్టాలి గాని అదృష్టాన్ని పంచకూడదు. మీరిది గమనించారో లేదో, చాలా కుటుంబాల్లో ఒకరిద్దరు మాత్రమే సంపన్నులుగా ఉంటారు. వాళ్లు మాత్రమే అలా ఎందుకున్నారు? మనం కూడా వాళ్లలా ఉండాలి, కష్టపడాలి అని అనుకోకుండా వాళ్ళు మాకు ఫ్రీగా పెట్టలేదు, ఇవ్వలేదు, అందుకే మేమిలా ఉన్నాం అని అనుకుంటారు కొందరు. లేదంటే దర్పణలాగా తిడతారు. ఆ మాటకొస్తే నా ఫ్రెండ్స్లో ఉండే లేజీ ఫెలోస్ కొందరు నన్ను కూడా తిడుతుంటారేమో. కానీ మీ తాతయ్య లాంటి పెద్దవాళ్లు గుడిలో ఉండే దేవతా విగ్రహాల్లాంటివాళ్లు. వాళ్లను దర్పణే కాదు, ఎవ్వరూ తిట్టకూడదు అన్నాడు తేజ్వర్ధన్. అదే నా బాధ కూడా వర్ధన్ గారు. పిల్లలకి పెద్దవాళ్ల దీవెనలు కావాలి. ఇలాంటప్పుడు దర్పణకు అవెలా వస్తాయి? ఎంతైనా దర్పణ నా కోడలు కదా వర్ధన్ గారు, క్షేమంగా ఉండాలి కదా అంది బాధగా. దర్పణ మీ కోడలు కాదని నేనన్నానా? నాకు తెలీదా మీ రిలేషన్? అది నాతో కూడా చెప్పాలా అన్నాడు నవ్వి. ఆమె నవ్వలేదు. నవ్వండి రూపా, ఇలా ఉండొద్దు. దీన్ని మరీ ఇంత సీరియస్గా తీసుకోవద్దు. ఎందుకంటే ఆ అమ్మాయి మీ వాళ్లను చూడలేదు, వాళ్లతో కలిసి బతకలేదు, వాళ్ల వల్ల సమస్యల్ని ఎదుర్కోలేదు. ఎవరో పగవాళ్లు తన మైండ్ని పొల్యూట్ చేసి ఉంటారు. లేదంటే కౌశల్ని బాధ పెట్టాలనో గ్రిప్లో పెట్టుకోవాలనో కూడా ఇలా చేస్తుందేమో. ఇదంతా వాడు చేసుకున్నదే కదా, అవునా కాదా? అవునో కాదా అదైనా చెప్పరేంటండి బాబు? సరే, మీకు ఈ విషయం మీద ఇంకా బాధపడాలన్న ఇంట్రెస్ట్ ఉంటే పడండి, నాకేం అభ్యంతరం లేదు. ఇక నా వల్ల కాదు అంటూ లేచి నిలబడ్డాడు తేజ్వర్ధన్. అనురూప కూడా లేచింది. పదండి వెళ్దాం అంటూ ఒకసారి ఆమె వైపు చూసి ఆమె ముఖంలో ఆ బాధ తాలూకా మబ్బులు ఉన్నాయో లేదో వెతికి అక్కడి నుంచి ముందుకు కదిలాడు తేజ్వర్ధన్. కౌశల్ వాళ్ల మమ్మీతో ఫోన్లో మాట్లాడి పెట్టేసిన తర్వాత వెంటనే బ్యాంకుకి వెళ్ళాడు. నువ్విలా రా దర్పణ అంటూ దర్పణను గదిలోకి తీసుకెళ్లి డోర్ పెట్టింది కనకం. ఏంటత్తా గదిలోకి తీసుకొచ్చావు, ఏవైనా చెప్పాలా అంది దర్పణ. కూర్చో అంది కనకం. దర్పణ కూర్చుంది. మీ ఆయన కారేదో అడుగుతున్నట్టుంది వాళ్ళ మమ్మీని, ఏవన్నది? ఇస్తుందట్నా అంది కనకం. ఇవ్వదటత్తా అంది నిరాశగా. ఇవ్వదని నాకు ముందే తెలుసు. మీ అత్త ఇస్తానన్నా
ఆ తేజ్వర్ధన్ వద్దంటాడు. ఆయన ఎలా చెబితే అలా చేస్తుందట అనురూప. నీకు తెలీదా? ఆ తేజ్వర్ధన్ అనురూపకు మంచి స్నేహితుడు. అయినా నాక్కూడా దీని గురించి పెద్దగా తెలీదనుకో. రాత్రికి కౌశల్ వస్తాడుగా, అడుగు అంది. అలాగే అత్తా, అడుగుతాలే అంటూ అప్పటి నుండే కౌశల్ కోసం ఎదురు చూస్తూ కూర్చుంది దర్పణ. కౌశల్ బ్యాంకు నుండి ఇంటికొచ్చేసరికి రాత్రి 10 అయింది. అప్పుడే అన్నం తిని నిద్రపోయింది దర్పణ. రాత్రి గొడవ పెట్టుకుంటూ సరిగా నిద్రలేకనో ఏమో ఇప్పుడు గాఢంగా నిద్రపోతుంది. కౌశల్ హ్యాండ్ వాష్ చేసుకుంటుంటే రత్నరాశి టేబుల్ మీద అన్నం కూరలు సర్దింది. అతనొచ్చి కూర్చోగానే వడ్డించింది. కౌశల్ కోసం ఇప్పటిదాకా ఎదురుచూసి ఇప్పుడు పడుకుందే ఈ పిల్ల అని అనుకుంటూ. కనకం గబగబా కౌశల్ వాళ్ళ బెడ్రూమ్ దగ్గరకు వెళుతుంటే రమణమ్మ చూసింది. కనక ఏంటి అటు వెళుతుంది? దర్పణ నిద్రపోతుందిగా, లేపుతుందా ఏ? అసలే దాన్ని మధ్యలో నిద్రలేపితే ఊరుకోదు అని అనుకుంటూ, కనకం అటెందుకెళ్తున్నావు? దర్పణను నిద్రపోని, లేపకు అని అనే లోపలే, దర్పణ, కౌశల్ వచ్చాడు, లేలే అంటూ దర్పణను నిద్రలేపింది కనకం. ఏంటి కనకం నువ్వు చేస్తున్న పని? దాన్నెందుకు నిద్రలేపావు అంది రమణమ్మ. కౌశల్ని చూసుకుంటుందని లేపాన్లే రమణత్త. ఏం లేపితే? ఇంతసేపు కౌశల్ కోసమే చూస్తూ కూర్చుంది అంది కనకం. కౌశల్ని చూసుకోవడానికి మనం ఉన్నాం కదా. అవసరమైతే లోపలికి వెళ్ళాక కౌశల్ లేపుకోడా? నువ్వెందుకు లేపడం? దానికి నిద్ర సరిగా పోకపోతే బాగా ఇబ్బంది పడుతుంది అంది రమణమ్మ. పైన పడుతుంది అని అనలేక. కౌశల్ ప్లేట్లో అన్నం కలిపి నోట్లో పెట్టుకుంటుంటే దర్పణ వచ్చి అతనికి ఎదురుగా కూర్చుంది. ఆమె వైపు నవ్వుతూ చూసి, తిన్నావా దర్పణ అన్నాడు ప్రేమగా కౌశల్. తిన్నాలే కాని మళ్ళీ అడిగావా కారిమ్మని మీ మమ్మీని అంది. ఇంకెందుకు అడగడం, ఇవ్వనందిగా అన్నాడు అన్నం తింటూ. ఇవ్వనంటే వదిలేస్తావా? ఆ కారేమైనా తేజ్వర్ధందా? అది మన కారు. ఆయన ఇష్టమేంటి మధ్యలో? నువ్వు ఆయన్నెందుకు తీసుకొస్తున్నావు మధ్యలో? అక్కడ ఆయన ఇష్టమేముంది? నీకేమైనా మతిపోయిందా అన్నాడు కౌశల్. మతిపోయిందా అనగానే సర్రున కాలింది దర్పణకు. నన్ను మతిపోయిందంటావా? నాకొచ్చే కోపానికి నిన్నేం చేస్తానో చూడు. మా శైలిగాడు కూడా ఇంతే, నన్ను మతిపోయిందా అంటాడు. ఎలా కనిపిస్తున్నాడు మీ ఇద్దరికీ అంటూ విసురుగా లేచి నిలబడింది దర్పణ. బిత్తరపోయాడు కౌశల్. ఇదేంటత్తా ఇలా లేచింది? నేనేమన్నానని అన్నాడు. నువ్వేమీ అనలేదు కౌశల్, మధ్యలో నిద్రలేచి వచ్చింది కదా. పైగా నువ్వు మతిపోయిందా అన్నావు. దానికా మాట నచ్చదు, అందుకే అలా మాట్లాడుతుంది. నువ్వు రావే అంటూ దర్పణ చెయ్యి పట్టుకుంది రత్నరాశి. నువ్వాగమ్మా, ఈరోజు ఈ కౌశల్ గాడిని వదిలేదే లేదు. వాళ్ళ మమ్మీ కారివ్వదా? ఎలా ఇవ్వదో నేను చూస్తాను అంది. కౌశల్కేం అర్థం కాక, ఏంటత్తా ఇదంతా? కౌశల్ గాడేంటి? నన్ను నా ఫ్రెండ్స్ కూడా అలా అనరు, ఎంతో రెస్పెక్ట్గా పిలుస్తారు అంటూ కోపంగా లేచి నిలబడ్డాడు. అదిరిపడింది రత్నరాశి. నువ్వు కూర్చో అల్లుడు, నేను దానికి సర్ది చెబుతాను. ఏంటే నువ్వు? ఇది మన ఇల్లు అనుకున్నావా? శైలేంద్ర మీదకు పోయినట్టు పోతున్నావు? కౌశల్ మీ బావ, నిన్ను కట్టుకున్న మొగుడు, ఇక్కడ నెమ్మదిగా ఉండాలి అంది. అంటే నేనిప్పుడు నెమ్మదిగా లేనా? నీకు నాకన్నా ఆ శైలిగాడు ఎక్కువయ్యాడా? నేను వాడి మీదకు పోయానా? వాడు నా మీదకు రాలేదా? నువ్వు చూసావా అంటూ మళ్ళీ ఎగిరింది. అంతవరకు చలనం లేకుండా నిలబడిన కనకం వెంటనే వెళ్లి దర్పణను పట్టుకుంది. ఆమె పట్టుకోవడం చూసి రమణమ్మ రత్నరాశి కూడా వెళ్లి పట్టుకున్నారు. ఇదేంటి నన్ను పట్టుకున్నారు? తాళ్లతో ఏమైనా కట్టేస్తారా? పట్టుకున్నది చాలే, వదలండి అంటూ ఓ నెట్టు నెట్టింది దర్పణ. రత్నరాశి దర్పణను వదిలి, అది కాదే, నా మాట వినవే దర్పణ. ఆ కారొద్దు, ఏమొద్దు. నువ్వు కౌశల్ బాగుంటే చాలు. అయినా మీ అత్త మీకు కారు ఎలా ఇస్తుందనుకున్నావు అంది. ఎందుకివ్వదు? ఎందుకో చెప్పినా నీకు అర్థం కాదులే. అమ్మా, నన్ను విసిగించకుండా అదేంటో త్వరగా చెప్పు. చెప్పకుండా అర్థం కాదులే అని తప్పించుకోకు, నేను ఊరుకోను అంది దర్పణ. అది కాదే దర్పణ, కౌశల్కి జాబ్ వచ్చినప్పుడు ఆమెకు చీర కొనివ్వలేదట. ఆ కోపం మనసులో పెట్టుకుందేమో. కనీసం చీర కూడా కొనివ్వని కొడుక్కి కారిస్తుందా? అందుకే ఇవ్వనందేమో. మీరు కడగొద్దు, ఆమెవ్వదులే అంది. రత్నరాశి దర్పణకు నచ్చ చెబుతున్నట్టుగా లేదు, అనురూప మీదికి రెచ్చగొడుతున్నట్టుగా ఉంది. ఇదెప్పుడు మారుతుందో ఏమో. పిల్లకి ఎప్పుడేం చెప్పాలో చెప్పకుండా దీని గోల దీందే. అసలే అది కోపంతో ఉంది అనుకుంటూ తల కొట్టుకుంది రమణమ్మ. లేదమ్మా, నాకా కారు కావాలి, ఆ కారే కావాలి. ఇవ్వకుంటే తొక్కుతా చూడు
అంది కోపంగా దర్పణ. రత్నరాశికి చెమటలు పట్టాయి. ఆ, తొక్కింది చాలే, కూర్చో అంటూ బలవంతంగా దర్పణను కూర్చోబెట్టింది కనకం. దర్పణ కూర్చున్నాక రమణమ్మ గబగబా వెళ్ళి పసుపు నీళ్లు తీసుకొచ్చి దర్పణ మీద చల్లింది. అంతవరకు స్టాచ్యూలా నిలబడి చూస్తున్న కౌశల్, ఏంటి నానమ్మా అవి అన్నాడు. పసుపు నీళ్లు కౌశల్, ఇవి చల్లితే అంతా మామూలైపోతుంది, ఇంకేం మాట్లాడదు. నువ్విక మాట్లాడుకు దర్పణ, నా మాట విని వెళ్ళి పడుకో అంది రమణమ్మ. బావ రాకుండా నేను వెళ్ళనమ్మమ్మా, బావను కూడా రాని. నువ్వు తిను బావా, ఇద్దరం కలిసే వెళ్దాం. నువ్వు తినేంతవరకు నేనిక్కడే కూర్చుంటాలే అంది బుద్ధిగా. మళ్ళీ ఏం మాట్లాడవు కదా అన్నాడు. బాబోయ్, ఇదేంటి తొక్కుతా అంటుంది అని మనసులో అనుకుంటూ, కోపంలో అలా మాట్లాడంలే బావా, సారీ అంది. ఇట్స్ ఓకేలే, లోపలికి వెళ్ళాక కూడా ఏం మాట్లాడవు కదా అన్నాడు. ఆ పొంగు తగ్గిందిలే కౌశల్, ఇంకేం మాట్లాడదు అంది రమణమ్మ. ఏం తగ్గిందో ఏమో, ఆ పసుపు నీళ్లు ఎలా కలపాలో నాకు నేర్పించునానమ్మా అంటూ కుర్చీలో కూర్చున్నాడు. నువ్వు తిను బావా, అమ్మమ్మ ఒట్టి పిచ్చిది. నేను నోరెత్తితే చాలు ఇలాగే చేస్తుంది. ఏదేదో కలుపుకొచ్చి నా మీద చల్లుతుంది. ఇంకా ఏం చల్లుతుందో ఏమోనని నేనే సైలెంట్ అవుతాను, లేకుంటేనా అంది దర్పణ. కనకం దర్పణను ఇంకా పట్టుకునే ఉంది. అతను గబగబా అన్నం ముద్దలు కలిపి నమలకుండానే మింగేశాడు. అతను లేచి వాష్ బేసిన్ దగ్గరకు వెళ్ళి చెయ్యి కడుక్కుని యువతలకు రాగానే, ఇదిగో బావా టవల్, చెయ్యి తుడుచుకో అంటూ టవల్ ఇచ్చింది దర్పణ. ఇప్పుడు దర్పణ చాలా ప్రసన్నంగా ఉంది. అతని చెయ్యి తుడుచుకుని గదిలోకి వెళుతుంటే అతని వెనకాలే చిన్నపిల్లలా నడుచుకుంటూ వెళ్ళింది. వాళ్లు గదిలోకి వెళ్ళాక కనకం గుండెల మీద కొట్టుకుంటూ, అమ్మో అమ్మో, దర్పణ ఎంత గడబిడ చేసింది రమణత్త, క్యాలెండర్ చూడాలి, ఈరోజు తిథేంటో అంటూ క్యాలెండర్ కోసం వెతికింది. ఇక్కడ మన ఇళ్లలో ఉన్నట్టు క్యాలెండర్లు గోడలకు తగిలించుండవు కనకం, అన్నీ వాళ్లకు ఫోన్లోనే కదా ఉంటాయి. ఇంతకీ ఈరోజు తిథితో నీకేం పని అంది రమణమ్మ. ఎందుకంటే నేను ఊరికే మా ఆయనతో గొడవ పడుతుంటే నన్ను మా ఆయన హాస్పిటల్లో చూపించాడు రమణత్త. ఆ డాక్టర్ నన్ను చూసి, నువ్వు అమావాస్యకి పున్నానికి 2 రోజుల ముందు నుండే నోరు మూసుకునుండు, ఎవరి వైపు చూడకు, ఎవరితో మాట్లాడకు, తిని పడుకో, ఇదే నీకు మందు అంటూ వేరే మందులు కూడా ఇచ్చింది మింగడానికి. అవే ఇప్పుడు మింగుతున్నాను. మింగినప్పుడు మత్తుగా ఉంటుంది. ఆ 3 రోజులు ఆమె చెప్పినట్టే ఆ మందులు వేసుకుని పడుకుంటాను. లేకుంటే మా ఆయన్ని గొంతు పిసకాలనిపిస్తుంది. దర్పణ కూడా నాలాగే కౌశల్ మీదకు వెళుతుంటే ఈరోజు తిథేంటో అన్న అనుమానం వచ్చింది అంది కనకం. రమణమ్మ గుండెలు అదిరాయి. ఇది కౌశల్ వింటే ఇంకేమైనా ఉందా? దేవుడా, మోకాలికి బోడుగుండుకి లింకి పెట్టి మాట్లాడుతుందేంటి? ఈ కనకాన్ని తొందరగా ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి, లేకుంటే దర్పణకు కాపురం ఉండదు అని మనసులో అనుకుంటూ, మనం కూడా వెళ్ళి పడుకుందాం రా కనకం, నిద్రొస్తుంది, నాకిప్పుడు మాట్లాడే ఓపిక లేదు అంటూ కనకాన్ని గదిలోకి తీసుకెళ్ళింది రమణమ్మ. వాళ్ళు వెళ్ళాక రత్నరాశి కూడా గదిలోకి వెళ్ళి పడుకుందే గాని నిద్రపోలేదు. రేపింటికి వెళ్ళాలి. వెళ్లే ముందు దర్పణ గురించి కౌశల్తో ఏదో ఒకటి చెప్పాలి. చెబితేనే కదా దర్పణకు కోపం వచ్చినప్పుడు అతను కూడా కోప్పడకుండా ఉంటాడు. ఇద్దరూ కోప్పడితే వాళ్ళనెవరు చూస్తారిక్కడ అనుకుంటూ పడుకుంది. తెల్లవారుగానే నిద్రలేచింది రత్నరాశి. అందర్నీ నిద్రలేపింది. కౌశల్ వాకింగ్కి వెళ్ళొచ్చాడు. అతను ఫ్రెష్ అప్ అయి టిఫిన్ తిని బ్యాంకుకు వెళుతుంటే, మేమీరోజు వెళతాం కౌశల్ అంది రత్నరాశి. ఇంకో 4 రోజులు ఉండండత్తా అన్నాడు. మేము లేకుంటే శైలేంద్ర మీ మామయ్య ఇబ్బంది పడతారు. ఇప్పటికే ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. వెళ్ళాలి. దర్పణను కూడా తీసుకువెళ్తాను అంది. దర్పణనెందుకత్తా? దర్పణ మీరు లేకుంటే ఉండలేదా ఏ అన్నాడు నవ్వి. ఉంటుంది, కాని గుడిలో మాకో మొక్కుంది కౌశల్, అది తీర్చాలి. తీర్చకుండానే పెళ్లి చేశాను. అందుకే నిన్న రాత్రి దర్పణ అలా ప్రవర్తించిందేమో అని అనుమానంగా ఉంది. అలాంటి మొక్కులు తీర్చకుంటే ఇలాంటి ఇబ్బందులొస్తాయని గుడిలో ఆ రోజే చెప్పారు. కాని మీ పెళ్లి హడావిడిగా జరిగింది కదా, సమయం సరిపోలేదు అంది. మరి నిన్న నువ్వు నాకిది చెప్పలేదేమత్తా? కొన్ని పదాలు దర్పణకు నచ్చవని, అందుకే నా మీదకంత కోపంగా లేచిందని, శైలేంద్ర మీద కూడా అలాగే లేస్తుందని అన్నావు అన్నాడు కౌశల్. అదంతా ఆ మొక్కు తీర్చకనే కౌశల్ అంది రత్నరాశి. ఓ అవునా అన్నాడు కౌశల్. దీనికి నాకు తెలియకుండా మొక్కెక్కడుంది? ఇది చెప్పేది కథే, అయినా ఎందుకు చెబుతుందో ఏమో.
పూర్తిగా వింటేనే తెలుస్తుంది అనుకుంటూ మౌనంగా ఉంది రమణమ్మ. కనకమ్మ రత్నరాశి వైపు కౌశల్ వైపు చూస్తూ ఉంది. మొక్కు లేదు ఏం లేదు, నేను రాను నీతో, ఇక్కడే ఉంటాను, నువ్వు అమ్మమ్మ వెళ్ళండి అంది దర్పణ. మొండి చెయ్యకే, నా మాట విని నాతో వస్తే బాగుంటుంది. కౌశల్కి కూడా చెప్పాను కదా, రావడానికి నీకేంటి, మొక్కు తీరాక వద్దుగాని. వదినా, నువ్వెళ్ళి బ్యాగ్ సర్దుకో, అందరం వెళ్దాం, దర్పణ కూడా వస్తుంది అంది రత్నరాశి. పెద్దమ్మ ఉంటుందిలే అత్తా అన్నాడు కౌశల్ మర్యాదగా అడ్డుపడి. నేనుంటాలే రత్నం, కౌశల్ ఉండమంటున్నాడు, మీరు దర్పణను తీసుకుని వెళ్ళండి అంది కనకం. ఆమెకు ఆ ఇంట్లో నుంచి వెళ్లాలని లేదు, ఆర్డర్ పెడితే అన్నీ వస్తున్నాయి కాబట్టి. రమణమ్మ గుండె ఆగినట్టయింది. అమ్మో, ఈ కనకం ఇక్కడుంటే ఇంకేవైనా ఉందా అని మనసులో అనుకుంటూ, వద్దులే కౌశల్, పెద్దమ్మను మాతో తీసుకెళ్తాం, ఆమె గురించి నీకు తెలీదు, పైకి బాగానే కనిపిస్తుంది గాని లోపల అలా ఉండదు, అందుకే వాళ్ళ ఆయన నెలకోసారి హాస్పిటల్లో చూపిస్తాడట, మందులు కూడా మర్చిపోకుండా వేసుకోవాలట, నువ్వాపకు అంది రమణమ్మ. అవునా పెద్దమ్మా, సరే అయితే హెల్త్ జాగ్రత్త మరి అన్నాడు కౌశల్. నీ ఫోన్ నెంబర్ ఇవ్వు కౌశల్, అప్పుడప్పుడు నీతో మాట్లాడుతూ ఉంటాను అంది కనకం. ఈ కనకం ఫోన్ నెంబర్ తీసుకుని ఏం మాట్లాడుతుందో ఏమో. నా మనవరాలి మీద ఉన్నవి లేనివి నా మనవడికి నూరు పోసినా పోస్తుంది. అసలు కారు గొడవ మొదలైందే ఈ కనకం వల్ల, అదింకా చల్లారనే లేదు అని అనుకుంటూ, కనకానికి నీ నెంబర్ మేమిస్తాంలే కౌశల్, నువ్వు బ్యాంకుకు వెళ్ళు, దర్పణ ఇక్కడే ఉంటుందిలే, మేమింటికి చేరగానే నీకు ఫోన్ చేస్తాం అంది రమణమ్మ తెలివిగా. అలాగే నానమ్మా అంటూ క్యాబ్ రాగానే క్యాబ్లో కూర్చుని బ్యాంకుకు వెళ్ళాడు కౌశల్. కనకం బ్యాగ్ సర్దుకోవాలని గదిలోకి వెళ్ళింది. ఆమె వెళ్ళగానే, గుడిలో మొక్కు ఎక్కడుందే నీకు, నాకు తెలియకుండా అంది రమణమ్మ. మొక్కు లేదు ఏం లేదులే అమ్మా, ఇది రాత్రి అలా ఎందుకు ఎగిరిందో అనుమానం రాకుండా అలా చెప్పాను, మరేదో ఒకటి చెప్పకుంటే ఎలా చెప్పు, నువ్వు చెప్పవు, నన్ను చెప్పనివ్వవు, ఏదో చెప్పిందిలే అని విని సర్దుకోవు, ఇదే నీతో నాకొచ్చిన చిక్కు. ఇది మా కనకం వదిన విన్నదంటే పరిగెత్తుకుంటూ వస్తుంది, ఆ మొక్కు లేదా అంటూ. వినదులే కాని సమయానికి బాగానే ఆలోచించి చెప్పావు. అవును, నువ్వెందుకే మీ బావ మీద రాత్రి అలా అరిచావు దర్పణ? అన్నయ్య ఒప్పుకున్నట్టు బావ ఒప్పుకుంటాడా? తొక్కుతా అంటావేంటి? చదువుకున్న దానివి, అలా అనొచ్చా? ఇంకొకళ్ళైతే ఊరుకునేవాళ్ళ? కౌశల్ చూడు, నిన్నేమీ అనలేదు, నువ్వు కూడా ఏమీ అనకువాణ్ణి. నువ్వేమైనా అనటానికి వాడేమైనా ఆటో నడుపుతున్నాడా? బ్యాంకులో ఆఫీసర్, నీ కోపం వస్తే పక్కకెళ్ళి కూర్చో అంది రమణమ్మ. పక్కకెళ్ళి ఎంత దూరంలో కూర్చోవాలో అది కూడా చెప్పు అంది దర్పణ నవ్వి. నవ్వడం కాదు, నీకిప్పుడే చెబుతున్నాను విను, మౌనంగా ఉన్నాడు కదా అని నా మనవడిని బాధ పెట్టకు. మీ అమ్మకేమో కాని నిన్ను చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది అంది రమణమ్మ. నువ్వు చెప్పేదేదో చెప్పరాదే, మధ్యలో నన్నెందుకు లాగుతావు? దర్పణ, మీ అమ్మమ్మ అవతారం చూడు ఎలా ఉందో, నిన్నట్నుండి ఇంకా వణుకుతూనే ఉంది నిన్ను తలుచుకుని. మీ కనకమత్త కూడా మామూలుగా భయపడలేదు అంటూ రత్నరాశి కూడా నవ్వింది. నువ్వు కూడా నవ్వుతున్నావెందుకే రాశి? అదేవైనా రాత్రి చిన్నరాచ చేసిందా? ఇప్పుడు కూడా మనం వెళ్ళాక ఇది ఎలా ఉంటుందో ఏమో, నా గుండె చూడు ఎలా కొట్టుకుంటుందో అంది రమణమ్మ. నేను బాగానే ఉంటానులే అమ్మమ్మ, నువ్వెందుకు భయపడతావు? బావ నన్నేమి అనడు, బావకి నేనంటే చాలా ఇష్టం అంది దర్పణ. ఆ ఇష్టం పోతుందనేనే నా భయం, అది నీకు మీ అమ్మకు అర్థం కావడం లేదు అంది రమణమ్మ. ఒక్క నిమిషం నువ్వాగమ్మా. అది సరే దర్పణ, నువ్వు మాతో ఎందుకు రానంటున్నావే? వచ్చి 4 రోజులుండి రావచ్చు కదా, మన ఇంటికన్నా అప్పుడే ఈ ఇల్లు ఎక్కువయిందా నీకు అంది రత్నరాశి. ఇల్లు కాదు, బావ ఎక్కువ నాకు, బావను వదిలి నేను మీతో రాను. నేను లేనని అక్కకి తెలిస్తే ఇక్కడికొచ్చినా వస్తుంది, అప్పుడు నేనేం చెయ్యాలి? అక్క మీద బావకి ప్రేమ లేదేమో, అక్కకుందిగా, బావని చూడాలని దొంగలా వచ్చినా రావచ్చు అంది దర్పణ. రావచ్చు కాదు, వస్తుంది, నువ్వు లేకుంటే తప్పకుండా వస్తుంది, జాగ్రత్త మరి అంది రత్నరాశి. జాగ్రత్త అంటే ఏంటమ్మా? బావ అక్కకి ఫోన్ చేయకుండా చూసుకోవాలి, అక్క పేరు నిద్రలో కలవరించకుండా చూసుకోవాలి, అంతేగా, ఆ మాత్రం చూసుకోలేనా? బీటెక్ చదివాను అంది దర్పణ. నువ్వు దానికి చెప్పాల్సింది ఇలాంటి మాటలు కాదు రాశి, నీకు ఎంత చెప్పినా అర్థం కాదు అంది రమణమ్మ మొత్తుకుంటూ. ఇంకెలాంటి మాటలు చెప్పాలో చెప్పమ్మా, అందుకే నిన్ను లోపల పెట్టి తలుపేసేది, ఊరికే కాదు అన్నిటికీ అడ్డొస్తావు అంది రత్నరాశి. అడ్డు రావడం కాదే, దాని బీటెక్ ఇంకా పూర్తి కాలేదు కదా, అదిప్పుడు పూర్తి చెయ్యమని చెప్పు అంది రమణమ్మ.
అదిప్పుడు పూర్తి చేస్తే కాపురం ఎప్పుడు చెయ్యాలి? ఇందుకేనా దానికి పెళ్లి చేసింది? అది ఇది రెండు నువ్వైతే చెయ్యగలవా? అంటూ రమణమ్మ మీదకు లేచింది రత్నరాశి. అబ్బా అమ్మమ్మ, అమ్మకెందుకు కోపం తెప్పిస్తావు? అంది దర్పణ. కోపం కాదే, ఉండేది మీ ఇద్దరే కదా, వంట కూడా ఇంట్లోనే చేసుకోండి. ఆర్డర్లు పెట్టి ఎవరో చేసింది ఎందుకు తెప్పించుకోవడం? సరుకులు ఎలా తెచ్చుకోవాలో చెప్పు రాసేదానికి. నువ్వేమి చెప్పకుంటే ఎలా తెలుస్తుంది? తీసుకొచ్చి వదిలావు, ఇలాంటివి చెప్పుకోవా? అంది రమణమ్మ. పోమ్మా నువ్వు, నా కూతురు చూడు ఎంత అందంగా ఉందో, దాన్ని చూస్తూ కూర్చున్నా కడుపు నిండిపోతుంది. దానికి మనం నేర్పడమేంటి? దానంత చదువు మనం చదివామా? దానికి తెలిసినంత మనకు తెలుసా? అంది రత్నరాశి. కనకం బ్యాగ్ పట్టుకుని గదిలో నుంచి బయటకొచ్చింది. ఇక పదండి పదండి వెళ్దాం. ఇదిగో రత్న, నీకు ముందే చెప్తున్నాను విను. నేనిప్పుడు మీ ఇంటికే వస్తాను, మా ఇంటికి వెళ్ళను. నీ కొడుకు పెళ్ళయ్యే వరకు నీ దగ్గరే ఉంటాను అంది. అలాగే ఉందువుగాన్లే పద కనకం, నీ దగ్గర ఉంటుందట రాసి. కనకం ఉంచుకో ఉంచుకో, శైలేంద్రకు పెళ్లి చేసి వెళుతుందట అని సాగదీస్తూ రత్నరాశి వైపు చూసింది రమణమ్మ. అదిగో అమ్మమ్మ, బావ మీకోసం బుక్ చేసిన క్యాబ్ వచ్చింది. ఆ క్యాబే, రండి రండి. అత్తా, అమ్మా, మీరిలా కూర్చోండి. అమ్మమ్మ, నువ్విక్కడ కూర్చో అంటూ వాళ్లను క్యాబ్లో జాగ్రత్తగా కూర్చోబెట్టి వాళ్ళు వెళ్లగానే ఇంట్లోకి వెళ్ళింది దర్పణ. 10 రోజుల తర్వాత అనురూప సైట్ అంతా చూసి, నేనింక వెళ్తాను వర్ధన్ గారు అని చెప్పి నడుచుకుంటూ కారు దగ్గరకు వెళుతుంటే క్రింద పడిపోయింది. అది చూసి తేజ్వర్ధన్ గబగబా ఆమె దగ్గరకు వెళ్ళాడు. రూపా, రూపా అంటూ పిలిచాడు. ఆమె స్పృహలో లేదు. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లాడు. హాస్పిటల్కి తీసుకువెళుతూ దారిలో ఉన్నప్పుడే ప్రమోద్కి ఫోన్ చేసి, రూపగారు కళ్ళు తిరిగి పడిపోయారు ప్రమోద్, స్పృహలో లేరు, మీరు వెంటనే రండి, నేను ఫలానా హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను అని చెప్పాడు తేజ్వర్ధన్. ప్రమోద్, నేనింట్లో లేనండి, ఆఫీసులో ఉన్నాను అంటూ ఫోన్ పెట్టేశాడు. కౌశల్కి ఫోన్ చేశాడు. సార్, నేను బ్యాంకులో ఉన్నాను, వస్తాను అని ఫోన్ పెట్టేశాడు. తిరుమలరావుకి ఫోన్ చేసి చెప్పాడు. ఆయన కంగారు పడుతూ వెంటనే డ్రైవర్ని పిలిచి శోభనమ్మను తీసుకుని కారులో బయలుదేరాడు. విమల్కి ఫోన్ చేశాడు. విమల్ మేనేజర్ క్యాబిన్లో ఉండడం వల్ల తేజ్వర్ధన్ కాల్ని ఆన్సర్ చేయలేదు. తేజ్వర్ధన్ వెంటనే విమల్కి మెసేజ్ పెట్టాడు. విమల్ మేనేజర్ దగ్గర నుండి లేచి తన సీటు దగ్గరకు వెళుతూ మొబైల్ పట్టుకుని తేజ్వర్ధన్ పంపిన మెసేజ్ చదివాడు. ఓ మై గాడ్, అనురూప ఆంటీ సడన్గా పడిపోయారా అని అనుకుంటూ వెంటనే మేనేజర్తో చెప్పి బ్యాంకులో నుంచి బయటకొచ్చాడు. కారు దగ్గరకు వెళ్ళి కారులో కూర్చుని ఇంటికి వెళ్తూ, మధు, అనురూప ఆంటీ పడిపోయారట, ఆమెను తేజ్ సార్ ఫలానా హాస్పిటల్కి తీసుకెళ్లారట, ఆయన అక్కడే ఉన్నారు, నేనింటికెళ్ళి అమ్మను తీసుకుని హాస్పిటల్కి వెళుతున్నాను అని మెసేజ్ పెట్టాడు. విమల్ మెసేజ్ పెట్టగానే చూసుకుంది మాధుర్య. పక్కనే ఉన్న ఆరోహికి విషయం చెప్పి, నేను త్వరగా వెళ్ళాలి ఆరు అని గబగబా మేనేజర్కి ఎర్లీ లాగాఫ్ అని ఈమెయిల్ పెట్టింది. ఇంటికెళ్ళి వాళ్ళ అమ్మను తీసుకుని హాస్పిటల్కి వెళ్ళింది. మాధుర్య, సుశీల హాస్పిటల్కి వెళ్లేసరికి అనురూప దగ్గర జాలమ్మ, శోభనమ్మ కూర్చొని ఉన్నారు. మాధుర్య వెళ్ళి అనురూప బెడ్ పక్కన కూర్చుంది. వదినకు ఏం జరిగింది నానమ్మ అంటూ శోభనమ్మ పక్కన కూర్చుంది సుశీల. జాలమ్మను చూసి, అమ్మా, మీరు కూడా వచ్చారా, బాగున్నారా అంటూ జాలమ్మను గౌరవంగా పలకరించింది సుశీల. ఆమె సుశీల చెయ్యిని ప్రేమగా పట్టుకుని కళ్లతోనే సమాధానం చెప్పింది. అనురూప సడన్గా పడిపోయిందట సుశీల. మేమొచ్చేసరికి అనురూపకు అన్ని టెస్టులు చేయించాడు తేజ. పైకి ఎంతో బాగుండే పిల్ల, ఇలా ఎందుకయిందో అర్థం కాక మాకు చాలా భయంగా ఉంది. నా కూతురు అల్లుడు కూడా బయలుదేరారు, ట్రైన్లో ఉన్నారట, వచ్చేస్తారు, తేజ చెప్పాడు అంది శోభనమ్మ. మీరేం భయపడకండి బామ్మ, వదినకేం కాదు, ఇదేమైనా మామూలు హాస్పిటల్ అనుకుంటున్నారా అంది సుశీల. సుశీల అంటున్నది నిజమే, ఇది చాలా పెద్ద హాస్పిటల్. ఈ హాస్పిటల్లో ఉండే పేషెంట్లను చూడ్డానికి అవసరమైతే విదేశాల నుండి కూడా డాక్టర్స్ వస్తుంటారట, మా తేజ చెప్పాడు. అనురూప త్వరగానే కోలుకుంటుంది, మీరేం టెన్షన్ పడకండి శోభనమ్మగారు అంది ఓదార్పుగా జాలమ్మ. సెలైన్ స్లోగా పడుతుంటే మాధుర్య వెళ్ళి నర్సును తీసుకొచ్చింది. నర్సు వెంటనే సెలైన్ని సెట్ చేసి వెళ్ళింది. ఇక్కడ అందరం ఉన్నాం గాని కౌశల్ లేడు. తేజు అందరికన్నా ముందు కౌశల్కి, ప్రమోద్కే కాల్ చేశాడట. వాళ్ళిద్దరూ ఈ పాటికి రావాల్సింది, ఎందుకో ఇంకా రాలేదు అని శోభనమ్మ అంటుంటే మాధుర్య తల్లివైపు చూసింది. కౌశల్ వస్తే నేనుండాలా వద్దా అని. సుశీల, ఏం పర్వాలేదు ఉండు అని కళ్లతోనే చెప్పింది. తల్లి అలా చెప్పగానే మాధుర్య అనురూప వైపు ప్రేమగా చూసి, ఆంటీ, ఒకసారి కళ్ళు తెరవండి, అందరం మీతోనే ఉన్నాం, అసలేమైంది మీకు, మాట్లాడండి ఆంటీ అంది.
శోభనమ్మ కూడా అనురూప గడ్డం పట్టుకుని, లే తల్లి, కళ్ళు తెరువు అంది. కిషోర్ ఎక్కడున్నాడో ఏమో మాధుర్య పెట్టిన మెసేజ్ చూసి పరిగెత్తుకుంటూ హాస్పిటల్కొచ్చాడు. నేరుగా అనురూప ఉన్న గదిలోకి వెళ్ళి అనురూపను చూస్తూ, ఏమైంది బామ్మ అత్తయ్యకి అంటూ శోభనమ్మని అడిగాడు. శోభనమ్మ బాధపడుతూ అనురూపకేమైందో చెప్పి, కూర్చో కిషోర్ అంది. సుశీల ఆతృతగా, కిషోర్, మీ నాన్నగారికి ఫోన్ చేశావా? అత్తయ్య హాస్పిటల్లో ఉన్నారని అంది. ఇప్పుడే చేస్తానమ్మా, ఇప్పుడే చేస్తాను అంటూ కిషోర్ బయటకు వెళ్ళి వాళ్ల నాన్నగారికి ఫోన్ చేశాడు. ఉమామహేశ్వర్ ఫోన్ లిఫ్ట్ చేసి కిషోర్ చెప్పింది విని, అవునా, అయ్యో, ఆమెకిప్పుడెలా ఉంది అన్నాడు. స్పృహలో లేరు నాన్నగారు, ఇక్కడ అందరూ ఉన్నారు అన్నాడు కిషోర్. చూడు కిషోర్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. అక్కడ తేజ్వర్ధన్ గారున్నారు కాబట్టి విమల్ ఖచ్చితంగా ఉంటాడు. నువ్వు వాళ్లతోనే ఉండు. నేను ఈ రాత్రి ఫ్లైట్కే బయలుదేరొస్తాను. అమ్మను మాధుర్యను అనురూపతోనే ఉండమని చెప్పు. నేను కొంచెం బిజీగా ఉన్నాను. నీకు తర్వాత కాల్ చేస్తాను అని ఆయన కాల్ కట్ చేశాడు. అనురూప ఉన్న గది ముందే తిరుమలరావు, తేజ్వర్ధన్, విమల్ ఉన్నారు. వాళ్ల దగ్గరికెళ్ళి కూర్చున్నాడు కిషోర్. ప్రమోద్, కౌశల్ ఇంకా రాలేదేంటి తేజ? వాళ్లకి నువ్వు కాల్ చేశావు కదా, ఏమన్నారు అన్నాడు తిరుమలరావు. వస్తుంటారు తాతగారు, మీరేం కంగారు పడకండి. డాక్టర్ గారు కూడా రూపగారికి ఏం పర్వాలేదన్నారు కదా, కాకపోతే కాస్త వీక్గా ఉన్నారు అన్నారు. ఇంకో గంటలో రిపోర్ట్స్ కూడా వస్తాయి. ఆ రిపోర్ట్స్లో వీళ్ల వల్ల కాని ప్రాబ్లం ఏదైనా ఉంటే అమెరికా నుండి స్పెషలిస్ట్ని రప్పిస్తాను. నేనిప్పుడు ఆ ఆలోచనలోనే ఉన్నాను. ఇంకేంటి మీ భయం అన్నాడు తేజ్వర్ధన్. ఆయన మెల్లగా ఓ నవ్వు నవ్వి, అనురూప చుట్టూ రక్షణ కవచంలా నువ్వుండగా నాకేం భయం తేజ, ఏదో అలా అడగాలి కాబట్టి అడిగాను అని మనసులో అనుకున్నాడు. ఆంటీకేం కాదు, మీరేం టెన్షన్ పడకండి తాతయ్య అని విమల్ వెళ్ళి ఆయన పక్కన కూర్చున్నాడు. అప్పుడే హాస్పిటల్ ముందు క్యాబ్లో నుంచి కౌశల్, దర్పణ దిగారు. దర్పణ దిగగానే హాస్పిటల్ వైపు చూస్తూ, నేను రానంటే వినకుండా మా మమ్మీ కళ్ళు తిరిగి పడిపోయిందట అని తీసుకొచ్చావు. ఈ హాస్పిటల్ చూస్తుంటే నాకు కళ్ళు తిరుగుతున్నాయి. ఇదంతా చూస్తుంటే మీ మమ్మీ కళ్ళు తిరిగి పడినట్టుగా లేదు. ఇదేదో పెద్ద ప్రాబ్లంలాగే ఉంది. ఇక్కడ మనం ఎన్ని రోజులుండాలో ఏమో. ఇంత పెద్ద హాస్పిటల్ని నేనెప్పుడూ చూడలేదు. ఇంతకీ మీ మమ్మీ నాతో మాట్లాడుతుందో లేదో. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం మీ మమ్మీకి ఇష్టమే లేదట. మా మాధురి అక్కంటేనే ఇష్టమట, మా అమ్మ చెప్పింది అంది. సరేలే దర్పణ, ఇప్పుడు అవన్నీ ఎందుకు? త్వరగా పద లోపలికి. మన పెళ్ళేదో ఈరోజే జరిగినట్టు ఇక్కడే నిలబడతావా అంటూ ఆమెను యగాదిగా చూశాడు. నిలబడలేదులే, ఎక్కడున్నారో వెతుకుతున్నాను అంది అటూ ఇటూ చూసి. కౌశల్ గబగబా మెట్లెక్కి, ఇక్కడున్నారా అంటూ తిరుమలరావు ఉన్నవైపు వెళ్ళాడు. దర్పణ దూరం నుండే కిషోర్ని చూసి, మా కిషోర్ అన్న ఇలా ఉన్నాడే, ఇక్కడెందుకున్నాడు అని మనసులో అనుకుంటూ కౌశల్ పక్కన బొమ్మలా నడుస్తూ వెళ్ళింది. కౌశల్కి ఎదురొచ్చాడు విమల్. విమల్ని చూడగానే, హాయ్ విమల్, మమ్మీ ఎలా ఉంది అన్నాడు కౌశల్. ఇంకా స్పృహలోకి రాలేదు కౌశల్, లోపల బెడ్ మీద పడుకుని ఉన్నారు. అందరం మీకోసమే చూస్తున్నాం అన్నాడు విమల్. విమల్ ఎవరో దర్పణకు తెలీదు, అందుకే అతని వైపు చూడలేదు. కౌశల్ని చూడగానే తిరుమలరావు సంతోషపడుతూ, వచ్చావా కౌశల్? అనుకోకుండా మీ మమ్మీ కింద పడిపోయిందట్రా. కళ్ళు తెరిచి చూడడం లేదు, మాట్లాడడం లేదు. భయంగా ఉంది. అవును, నువ్వొచ్చావు గాని మీ డాడీ రాలేదే? ఏమ్మా, ఇంకా రాలేదు మీ మామయ్య అన్నాడు. మండింది దర్పణకు. అసలు నువ్విక్కడున్నావని తెలియక నేనొచ్చాను. నీ వల్లనే కదా మేమిలా ఉన్నాం. మా కనకవత్త అంతా చెప్పిందిలే. రోజూ నిన్ను తిడుతూనే ఉన్నాను. అయినా ఈ కౌశల్గాడికి సిగ్గులేదు. నన్ను నువ్వున్న దగ్గరికే తీసుకొచ్చాడు అని మనసులో అనుకుంటూ నేలవైపు చూస్తూ నిలబడింది. ఏమ్మా మాట్లాడవు అన్నాడు తిరుమలరావు. ఏం మాట్లాడాలి పెద్దాయనా? ఈ అబ్బాయికి తొందర ఎక్కువ. మా మామయ్య కన్నా ముందే పరిగెత్తుకొచ్చాడు. నన్ను కూడా లాక్కొచ్చాడు. అప్పటికీ నేను చెబుతూనే ఉన్నాను, వింటేగా. చూడు ఆయనేమంటున్నాడు అంటూ తలెత్తి కౌశల్ కళ్ళలోకి ఉరిమి చూసింది దర్పణ. దర్పణ ఇలా చూస్తుందేంటి? ఇప్పటివరకు బాగానే ఉందిగా అని కౌశల్ అనుకుంటుంటే మిగతా వాళ్లు దర్పణ మాటలకు బిత్తరపోయారు. తిరుమలరావు తమాయించుకుని, సరే సరే, నువ్వు అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళు కౌశల్. మీ మమ్మీ ఉండేది ఈ గదిలోనే అన్నాడు. రా దర్పణ అంటూ దర్పణను వాళ్ల మమ్మీ ఉన్న గదిలోకి తీసుకెళ్లాడు కౌశల్. లోపలికి వెళ్లగానే దర్పణ కళ్ళకి అనురూప బెడ్ దగ్గర ఉన్న మాధుర్య తప్ప అక్కడ ఉన్నవాళ్లెవరూ కనిపించలేదు. అంతా మసక మసగ్గా ఉంది. కళ్ళు బాగా విప్పి చూసింది. నేను చూస్తున్నది మా అక్కనేనా అనుకుంది. అక్క, నువ్వు మా అత్త దగ్గరున్నావే, నిజం చెప్పు
నువ్వెందుకొచ్చావు? మా బావ కోసమే కదా వచ్చావు. ఇక్కడికి మా బావ వస్తాడని నీకు తెలిసే వచ్చావు కదూ అంది. దర్పణ వైపు అందరూ నివ్వెరపోయి చూశారు. సుశీల, మాధుర్య అవాక్కయ్యారు. ఏయ్ దర్పణ, ఏం మాట్లాడుతున్నావు? మాధుర్య నాకోసం రావడమేంటి? నీకేమైనా అంటూ మతిపోయిందా అని అనకుండా కంట్రోల్ చేసుకున్నాడు కౌశల్. నాకేమైనా ఏంటి బావా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? మనం ఎందుకొచ్చాం? ఇక్కడేం చేస్తున్నావు? మీ మమ్మీ చూడు, అసలు కళ్ళే విప్పలేదు. ఉందో లేదో కూడా తెలీదు. ఉండు, నేను మా అమ్మకు ఫోన్ చేస్తాను. అసలు మా అమ్మ ఇక్కడికి రాకుండా ఏం చేస్తుంది? అదిగో మా పిన్ని కూడా వచ్చింది అని బయటకు వెళ్ళబోయి, నువ్వు కూడా రా, ఇక్కడేం చేస్తావు? మా అక్కకి ఎదురుగా కూర్చుంటావా? బయటకు వెళ్ళాక నువ్వు ఆ పెద్దాయిన దగ్గర ఆగావనుకో, ఊరుకోను చెబుతున్నా అంటూ కౌశల్ని చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళింది. ఏంటి పిల్ల సుశీల, వాడిని అలా లాక్కెళుతుంది? వాళ్ళమ్మను చూడొద్దా వాడు? ఇంత దూరం వచ్చింది ఇందుకేనా? అవును, మాధుర్యను చూసి మా బావ కోసం వచ్చావా అంటుందేంటి? అసలేమనుకుంటుంది? కొంచెం కూడా భయం లేదా? నువ్వేమైనా అనుకో సుశీల, వాళ్ళమ్మ కూడా ఇంతే. నేనేమైనా అంటాను, మీరేం చేస్తారు నన్ను అన్నట్టే ఉంటుంది. కర్మకాలి, ఈ పిల్ల కూడా వాళ్ళమ్మలాగే ఉన్నట్టుందిగా అంది శోభనమ్మ. ఏమో నానమ్మ, వదినకు బాగా లేదని విమల్ నాకు ఫోన్ చేసి చెప్పగానే నా కాళ్ళు చేతులు ఆడలేదు. మాధుర్యకు కూడా విమల్ మెసేజ్ పెట్టాడట. అది చూసి మాధుర్య వెంటనే ఆఫీసు నుండి ఇంటికొచ్చింది. ఇద్దరం ఇంటికి తాళం పెట్టి పరిగెత్తుకుంటూ వచ్చాం. దర్పణ ఇలా మాట్లాడుతుందనుకోలేదు. ఇక్కడ మీరున్నారు, నేనున్నాను. అయినా భయం లేకుండా మాట్లాడింది. బయట ఇంకెలా మాట్లాడుతుందో అంది సుశీల. మాధుర్య మొహంలో రంగులు మారాయి. జాలమ్మ మాధుర్యను చూసి, నువ్విలా రా మాధుర్య అని మాధుర్యను తన పక్కన కూర్చోబెట్టుకుంది. చూడు సుశీల, నీ భయం నాకు అర్థమవుతుంది. ఇది మా విమల్కి తెలిస్తే ఊరుకోడు. విమల్ ఎలాంటివాడో దర్పణకింకా తెలిసినట్టు లేదు. అందుకే అలా వాగి వెళ్ళింది. కౌశల్ బాధపడతాడని వదిలేశాను కానీ ఈసారి వదలను. ఈ అమ్మాయే కాదు, ఎవరిలా మాట్లాడినా దిమ్మ తిరిగే సమాధానమిస్తాను. నువ్వేం ఫీల్ అవ్వకు మాధుర్య. వాళ్ల బావ ఆ అమ్మాయికి ఎక్కువేమో, నీకు కాదు. నిన్నలా మాట్లాడి తన విలువే పోగొట్టుకుంది అంది జాలమ్మ. జాలమ్మలా అనగానే సుశీల, మాధుర్య మామూలుగా అయ్యారు. ఇప్పుడు వాళ్లలో ఉన్న బాధ కొంత తగ్గింది. మాధుర్య ఎప్పటిలాగే వెళ్ళి అనురూప పక్కన కూర్చుంది. దర్పణ ప్రవర్తన శోభనమ్మకు ఏమాత్రం నచ్చలేదు. బయటకు వెళ్లిన దర్పణ వాళ్ళమ్మకు ఫోన్ చేసింది. రత్నరాశి ఫోన్ లిఫ్ట్ చేసి దర్పణ చెప్పింది విని షాక్ అయింది. ఆ తర్వాత తేరుకుని, మీ పిన్ని మాధుర్య నిజంగానే అక్కడున్నారా దర్పణ అంది. ఉన్నారమ్మా. అయితే నువ్వు వెంటనే కౌశల్ని తీసుకుని ఇంటికి వెళ్ళు. అక్కడేదో జరుగుతుందనిపిస్తుంది. లేకుంటే మీ పిన్ని, మాధుర్య, కిషోర్ హాస్పిటల్లో ఎందుకుంటారు? నేను మామయ్యకు ఇదంతా కాల్ చేసి చెబుతాను. అవసరమైతే మేమిద్దరం హాస్పిటల్కి వెళ్తాం. ఆ హాస్పిటల్ పేరేంటో మామయ్యకు ఫోన్ చేసి చెప్పు. నువ్వైతే కౌశల్ని తీసుకుని ఇంటికెళ్ళు. మీరక్కడే ఉంటే కౌశల్ని వాళ్ళు మార్చేస్తారు. ఆ శోభనమ్మ, తిరుమలరావు సామాన్యులు కాదు అంది రత్నరాశి. సరే అమ్మా, నువ్వు ఫోన్ పెట్టే. నువ్వు రా బావా, ఇంటికెళ్దాం అంది కౌశల్ చెయ్యి పట్టుకుని. ఇంటికెందుకు దర్పణ? మా మమ్మీ హాస్పిటల్లో ఉంటే ఇంటికెలా వెళ్తాం? వద్దు, ఇద్దరం ఇక్కడే ఉందాం అన్నాడు. నేనుండలేను బావా, ఇక్కడ అందరూ నాకు నచ్చని వాళ్లే ఉన్నారు. అబ్బా, ఇప్పుడు కూడా అలాగే మాట్లాడతావా? అలాగే ఆలోచిస్తావా? ఇకెప్పుడు నీ మనసులో అదే ఉంటుందా అన్నాడు కౌశల్. మనసు గురించి నువ్వు మాట్లాడుకు బావా, నీ సంగతి నాకు తెలుసు. ఏం తెలుసు? నేను నీలాగా ఎదుటివాళ్ల గురించి అవసరానికి మించి ఆలోచించి వాళ్ళనేమీ అనడం లేదే అన్నాడు కౌశల్. ఏమీ అనకపోతే నువ్వు మంచోడువైపోతావా? ఇప్పుడదంతా వద్దు బావా. నీకు జాబ్ రాగానే మీ మమ్మీకి చీర కొనివ్వనప్పుడే తెలిసింది నీకు మీ మమ్మీ అంటే ప్రేమ లేదని. మీ మమ్మీ నువ్వడగ్గానే నీకు కారు ఇవ్వనప్పుడే తెలిసింది మీ మమ్మీకి నువ్వంటే ప్రేమ లేదని. ఇంకా ఎందుకీ నాటకాలు? నీకుండే ప్రేమంతా మా మాధురి అక్క మీదనే. అందుకే ఇంటికి రాను, ఇక్కడే ఉంటాను అంటున్నావు. నేనా మాత్రం తెలుసుకోలేనా అంది. నాకిప్పుడే నీ చెంప పగలగొట్టాలనిపిస్తుంది దర్పణ. ఎందుకిలా మాట్లాడుతున్నావు? ఏమైంది నీకు అన్నాడు కోపం ఆపుకోలేక. నన్ను చెంప పగలగొడతావా అంది అతని కళ్ళలోకి చూస్తూ. ఇలా మాట్లాడుతుంటే కొట్టనా? నువ్వు కొడితే కొట్టించుకోవడానికి నన్నెవరనుకుంటున్నావు బావా? నన్ను మా శైలిగాడు కొడితేనే ఊరుకోలేదు. అప్పుడే కంప్లైంట్ ఇవ్వాలని నేను పోలీస్ స్టేషన్కి వెళుతుంటే మా అమ్మ, అమ్మమ్మ, ఆ శైలిగాడు నన్ను గట్టిగా పట్టుకుని ఆపారు. నువ్వు మా అన్నయ్య కన్నా ఎక్కువ. అయినా
నేనిక్కడ ఉంటేనేగా నువ్వు కొట్టేది. నేనిప్పుడే ఇంటికెళ్తున్నాను. ఎవరిని కొట్టుకుంటావో కొట్టుకో అంటూ గబగబా వెళ్ళి ఆటోలో కూర్చుంది. అతను ఆమెతో వెళ్లకుండా అక్కడే నిలబడ్డాడు. వెళ్ళు వెళ్ళు, నాకే, నేనిక్కడే ఉంటాను అంటూ వెళ్ళి తిరుమలరావు పక్కన కూర్చున్నాడు. అమ్మాయి ఏది కౌశల్, ఒక్కడివే వచ్చావు అన్నాడు తిరుమలరావు. ఇంటికెళ్ళింది. ఇంటికా? ఇంటికెందుకు? హాస్పిటల్లో ఉండదట, గొడవ పెట్టుకుని వెళ్ళింది. గొడవ పెట్టుకుందా? గొడవెందుకు పెట్టుకుంది? ఇక్కడ తనకి నచ్చట్లేదట అన్నాడు కౌశల్. అలాంటప్పుడు నువ్వు కూడా దర్పణతో వెళ్లాల్సింది. నువ్వు ఉండడం ఎందుకు అన్నాడు తిరుమలరావు. నేను మా మమ్మీకి స్పృహ వచ్చే వరకు ఇక్కడే ఉంటాను అన్నాడు కౌశల్. వద్దు కౌశల్, నువ్వు కూడా ఇంటికి వెళ్ళు. గొడవ పెట్టుకున్నప్పుడు ఆ అమ్మాయిని ఒంటరిగా ఎందుకు వెళ్ళనిచ్చావు? అది పద్ధతి కాదు. మీ మమ్మీకి తెలిసినా ఊరుకోదు. డాక్టర్ ఇంకో గంటలో మీ మమ్మీకి స్పృహ రావచ్చన్నారు. అది గంటలో రావచ్చు, ఇంకా ఎక్కువైనా కావచ్చు. ఇలాంటి సమయంలో ఇక్కడ మీ ఇద్దరూ ఉంటేనే బాగుంటుంది. నువ్వు వెళ్ళి అమ్మాయిని తీసుకురా అన్నాడు తిరుమలరావు. తాతగారు చెప్పేది నిజమే కౌశల్. మనం దర్పణ గురించి కూడా ఆలోచించాలి. మామూలుగా అయితే పర్వాలేదు, కానీ గొడవ పెట్టుకుంది అంటున్నావుగా. నువ్వు వెళ్ళు. మీ మమ్మీకి స్పృహ రాగానే నేను కాల్ చేస్తాను. అప్పుడిద్దరూ రండి అన్నాడు తేజ్వర్ధన్. కౌశల్ కొద్దిసేపు ఆలోచించి అలాగే సార్ అంటూ లేచి ఇంటికి వెళ్ళాడు. కౌశల్ ఇంటికి వెళ్ళిన గంట తర్వాత అనురూప గదిలో నుంచి మాధుర్య బయటకొచ్చింది. విమల్ మాధుర్యను చూసి, ఏం మధు, ఆంటీ లేచారా అన్నాడు ఆతృతగా చైర్లో నుంచి లేచి. హా, అందరూ రండి, మాట్లాడుతున్నారు కూడా అని చెప్పి తిరిగి లోపలికి వెళ్ళింది. తేజ్వర్ధన్, తిరుమలరావు, విమల్, కిషోర్ ఒకరు వెంట ఒకరు ఆమె వెనకాలే వెళ్లారు. అనురూప వాళ్లని చూసింది, పలకరించింది. ఆమె కళ్ళు వాళ్లను కాకుండా ఇంకెవరికోసమో వెతుకుతున్నాయి. అటూ ఇటూ ఆరాటంగా చూస్తున్నాయి. ఏంటి తల్లి వెతుకుతున్నావు? అందరం ఇక్కడే ఉన్నాంగా. మీ అమ్మా నాన్న కూడా వస్తున్నారు. ట్రైన్లో ఉన్నామని ఫోన్ చేశారు. మాతో మాట్లాడమ్మా. ఎలా ఉంది నీకు? ఏం ఆలోచిస్తున్నావు? కౌశల్ కూడా వచ్చాడు అంది శోభనమ్మ. కౌశల్ వచ్చాడా? ఏడమ్మమ్మా? వాడికోసమే చూస్తున్నాను, కనిపించట్లేదు. డాక్టర్తో మాట్లాడ్డానికి ఏమైనా వెళ్ళాడా? వాడిని నేను చూడాలమ్మమ్మా అంది ఆతృతగా. ఇంటికి వెళ్ళాడు రూపా. కౌశల్ ఒక్కడే రాలేదు, వాడి భార్యతో వచ్చాడు. అప్పుడే సడన్గా వాడి భార్యకేదో ఒంట్లో బాగాలేదని ఆ అమ్మాయిని తీసుకుని తిరిగి ఇంటికి వెళ్ళాడు అంది. అది అబద్ధమని అక్కడున్న అందరికీ తెలుసు, ఒక్క అనురూపకు తప్ప. నాకు వాడిని చూడాలనుందమ్మమ్మా అంది చిన్నపిల్లల అనురూప. తేజ్వర్ధన్ వెంటనే బయటికెళ్ళి కౌశల్కి కాల్ చేశాడు. నువ్వు త్వరగా రా కౌశల్, మీ మమ్మీ నిన్నే అడుగుతుంది, నిన్ను చూడాలంటుంది అన్నాడు. నేను రాలేను సార్ అన్నాడు కౌశల్. ఏమైందిరా నీకు? గొంతలా ఉందేంటి? ఇంటికి బాగానే వెళ్ళావు కదా అడిగాడు తేజ్వర్ధన్. బాగానే వెళ్ళాను సార్. దర్పణ నన్ను చూడగానే గదిలోకి వెళ్ళి తలుపు పెట్టుకుంది. నన్ను రానివ్వడం లేదు. నేనిప్పుడు హాల్లోనే ఉన్నాను. ఎంత పిలిచినా పలకదు, డోర్ తీయదు. నాకు చాలా టెన్షన్గా ఉంది అన్నాడు. ఎందుకురా అంత టెన్షన్ పడుతున్నావు అన్నాడు తేజ్వర్ధన్. ఒక్కతే లోపల ఉందిగా సార్, ఎలా ఉందో ఏమో, అందుకే అన్నాడు. మరిప్పుడెలా కౌశల్? మీ మమ్మీకి స్పృహ వచ్చినప్పటి నుండి నిన్నే అడుగుతుంది, అందుకే కాల్ చేశాను. కానీ అక్కడ నీ సిచ్యువేషన్ చూస్తుంటే బాగున్నట్టుగా లేదు. సరే, నేనొక పని చేస్తాను. నువ్వేం టెన్షన్ పడకు. ఇప్పుడే విమల్కి చెప్పి తాతగారిని నీ దగ్గరికి పంపిస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు అన్నాడు తేజ్వర్ధన్. అమ్మో, తాతగారా? వద్దు సార్, ఆయన అంటేనే మండిపడుతుంది. మా మమ్మీతో ఫోన్లో కూడా మాట్లాడనివ్వడం లేదు. నేను ఫోన్ పట్టుకుంటే చాలు, ఎవరికి చేస్తున్నావంటూ వస్తుంది. ఫోన్ లాగేసుకుంటుంది. ఫోన్ నెంబర్లు, మెసేజ్లు చెక్ చేస్తుంది. ఏదేదో మాట్లాడుతుంది. రోజు టార్చరే నాకు. నిద్రపోదు, నన్ను పోనివ్వదు. ఇప్పుడైతే గదిలోకే రానివ్వడం లేదు అన్నాడు కౌశల్. తాతగారు చాలా మంచివారు కౌశల్. ఆయనేం చేశారని ఆయన్నంతగా బ్లేమ్ చేయడం? ఆయనేమైనా మీ జనరేషన్ వ్యక్త అంటే అది కాదు. నువ్వు చెప్పేది వింటుంటే ఇలా కూడా ఉంటారా అనిపిస్తుంది అన్నాడు తేజ్వర్ధన్. ఎందుకుండరు సార్? దర్పణ ఉందిగా. వినేవాళ్లు కూడా దర్పణ మాటలే నిజమని నమ్ముతారు. ఆ అమ్మాయి మాట్లాడుతుంటే అలాగే చూస్తూ వినాలనిపిస్తుంది ఎవరికైనా. ఏది మాట్లాడినా ఒక్క అక్షరం కూడా తగ్గకుండా నీట్గా టైప్ చేసినట్టే మాట్లాడుతుంది. ఒక్కోసారి నేనే బిత్తరపోతుంటాను అన్నాడు. అంటే వీడి భార్య కూడా నా భార్యలాగే గ్రహాలెలా ఉన్నా బ్రహ్మముహూర్తంలో పుట్టిందన్నమాట
అందుకే వాళ్ళ మాటలు వినేవాళ్లను అంత బాగా ఆకట్టుకుంటాయని అప్పట్లోనే నాకో పెద్దాయన చెప్పాడు అని మనసులో అనుకుంటూ, సరే ఇప్పుడేం చెయ్యాలనుకుంటున్నావో త్వరగా చెప్పు కౌశల్, టైం లేదు అన్నాడు తేజ్వర్ధన్. ఏమో సార్, నన్నైతే లోపలికి రానివ్వడం లేదు. నువ్వు లోపలికొస్తే నన్ను కొడతావు, అక్కడే ఉండు అంటుంది. అయినా నేనెందుకు కొడతాను సార్? హాస్పిటల్లో ఎలా పడితే అలా మాట్లాడుతుంటే కోపం ఆపుకోలేక నిన్ను చూస్తుంటే చెంప పగలగొట్టాలనిపిస్తుంది అన్నాను. అంతే, ఇక అదే పట్టుకుంది. దాన్నే ఆలోచిస్తుంది. గదిలో కూర్చుని పెద్దగా అరుస్తోంది. ఎవరైనా వింటారని నేనే భయపడి డోర్సు విండోసు క్లోజ్ చేసి కూర్చున్నాను అన్నాడు కౌశల్. మంచి పని చేస్తున్నావురా, నువ్విలాగే మెయింటైన్ చెయ్యి అన్నాడు తేజ్వర్ధన్. సార్, నేను కొడతానన్నానే కానీ నిజంగానా కొడతానా? ఇది మా అత్తకు ఫోన్ చేసి చెప్పాను. ఆమె కొద్దిసేపు నా వైపు మాట్లాడుతుంది, కొద్దిసేపు దర్పణ వైపు మాట్లాడుతుంది అన్నాడు. ఓకే కౌశల్, డాక్టర్ గారు ఇప్పుడే మీ మమ్మీ ఉండే గదిలోకి వెళ్లారు, నేను వెళ్ళాలి అంటూ తేజ్వర్ధన్ కాల్ కట్ చేసి గదిలోకి వెళ్ళాడు. తేజ్వర్ధన్ని చూడగానే, ఇవాళ ఆమెను ఇంటికి తీసుకెళ్లవచ్చు మిస్టర్ తేజ్వర్ధన్. రిపోర్ట్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి. ఆమె మనసు ప్రశాంతంగా ఉంచుకుంటే సరిపోతుంది, లేకుంటే మాత్రం ఇబ్బందే. చూశారుగా, నాకైతే ఒక దశలో ఆమె కోమాలోకి వెళతారేమో అన్న అనుమానం కూడా వచ్చింది. లక్కీగా అలా జరగలేదు అని చెప్పి డాక్టర్ ఆ గదిలో నుంచి వెళ్లారు. నేను వెళ్ళి బిల్ పే చేసి వస్తాను సార్ అని విమల్ వెళుతుంటే అతనితో మాధుర్య కూడా వెళ్ళింది. వాళ్ళిద్దరినీ వచ్చినప్పటి నుండి గమనిస్తున్న తిరుమలరావు, వీళ్లకి పెళ్లి చేసి ఒక్కటి చేస్తే మంచి జంట అవుతారు అనుకున్నాడు మనసులో. తేజ్వర్ధన్ అక్కడున్న స్టూల్ని జరుపుకుని కూర్చున్నాడు. వదినగారు, విమల్ వాళ్ళు వచ్చే లోపల మనం రూమ్ వెకేట్ చేద్దాం, మీరు నెమ్మదిగా లేచి కూర్చోండి అంది సుశీల. కౌశల్ని రాని సుశీల అంది అనురూప. కౌశల్ రాడు రూపా, నేను చెప్పాను కదా, దర్పణకు ఒంట్లో బాగోలేకుంటే ఇంటికి తీసుకెళ్లాడని. ఎందుకంత తొందరపడతావు? వాడు నీ దగ్గరకు రాకుండా నిన్ను చూడకుండా ఉంటాడా? హాస్పిటల్కి వచ్చే చూడాలా, ఇంటికి వెళ్ళాక చూడకూడదా? నువ్వెందుకింత మొండి చేస్తున్నావు అంది శోభనమ్మ. నన్ను వాడు చూడాలని కాదమ్మమ్మా, వాడిని నేను చూడాలి. వాడు సరే, ప్రమోద్ కనిపించట్లేదు. ప్రమోద్ రాలేదా అమ్మమ్మా అంది అనురూప. వాళ్ళు మామూలు సమయాల్లో ఎలా ఉన్నా ఇలా ఆరోగ్యం బాగాలేనప్పుడు ఖచ్చితంగా నా దగ్గర ఉంటారు, నన్ను బాగా చూసుకుంటారు అన్న నమ్మకం అనురూపలో ఉంది. అందుకే అలా అడిగింది. అయ్యో రూపా, ప్రమోద్ ఫోన్ చేస్తూనే ఉన్నాడమ్మా, ఎప్పటికప్పుడు నీ గురించి అడుగుతూనే ఉన్నాడు, నీకెలా ఉందో అని కంగారు పడుతూనే ఉన్నాడు. నీకోసం ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాడట, ఎటూ వెళ్లకుండా. ఆ మాటకొస్తే కౌశల్ కూడా నిన్ను వదిలి వెళ్లలేకనే వెళ్ళాడు, కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ. ఏవైనా నీ కొడుక్కి నువ్వంటే ప్రాణం రూపా. ఇది నేననడం కాదుగాని ప్రమోద్ కన్నా కౌశల్కే నువ్వంటే ఎక్కువ ప్రేమ. మనం ఇంకా ఇక్కడే ఉన్నామంటే ఈ లోపల నీకోసం వాళ్ళిద్దరూ వచ్చినా వచ్చేస్తారు. పద తల్లి, వెళదాం అంటూ ప్రమోద్ ఫోన్ చెయ్యకపోయినా చేశాడని చెప్పింది శోభనమ్మ. సంతోషంగా లేచి కూర్చుంది అనురూప. పద సుశీల, వెళదాం. అమ్మమ్మ, తాతయ్య పదండి. కిషోర్, పద వెళ్దాం. అదిగో విమల్, మాధుర్య కూడా వచ్చారు. ఇక వెళ్దామా వర్ధన్ గారు అంది అనురూప. తేజ్వర్ధన్ ఆమె వైపు పరిశీలనగా చూసి, ఓకే వెళదాం అంటూ కొద్ది దూరం వెళ్ళాక, కిషోర్, నువ్వెలా వచ్చావు? నీ కారులోనే వచ్చావా అన్నాడు. అవును సార్, నా కారులోనే వచ్చాను అన్నాడు కిషోర్. అయితే అమ్మను మాధుర్యను తీసుకుని నువ్వు నీ కారులో ఇంటికి వెళ్ళు. విమల్, నువ్వు నీ కారులో రూపగారిని, తాతగారిని, బామ్మను తీసుకెళ్ళి జాగ్రత్తగా ఇంట్లో దింపి వచ్చేయి. నేను అమ్మను తీసుకుని ఇంటికి వెళ్తాను అని తేజ్వర్ధన్ అంటుంటే తిరుమలరావు గారి డ్రైవర్ పరిగెత్తుకుంటూ వచ్చి కారు దగ్గర నిలబడ్డాడు. డ్రైవర్ని చూసి, అవసరం లేదులే విమల్, తాతగారు కారులోనే వచ్చారు. అదిగో వచ్చాడు వాళ్ళ డ్రైవర్. రూపగారు ఆ కారులోనే ఇంటికి వెళ్తారు. మీరు వాళ్లతో ఇంటి వరకు వెళ్ళి వదిలేసి రండి చాలు అన్నాడు. అలాగే సార్ అంటూ తేజ్వర్ధన్ చెప్పినట్టే అందరూ వెళ్ళి ఎవరి కారులో వాళ్ళు కూర్చున్నారు. తిరుమలరావు, శోభనమ్మ, జాలమ్మ 2 చేతులు పట్టుకుని, మీరు మీ అబ్బాయి మా మనవరాల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారమ్మా అంటూ కృతజ్ఞతగా చూశారు. దీన్ని మనిషికి మనిషి చేసే సాయం అంటారు, అంతకు మించి ఇంకేం లేదు. మమ్మల్ని మరీ ఆకాశానికి ఎత్తేయకండి అంది నవ్వి జాలమ్మ. అనురూప కారు ఎక్కుతూ, వర్ధన్ గారు, ప్రమోద్ సరే ఇంట్లోనే ఉంటాడు, కౌశల్కి ఫోన్ చెయ్యండి, నేనింటికి వెళుతున్నట్టు. వాడు నా దగ్గరకొస్తాడు. వాడికి నన్ను చూడాలనుంటుంది, లేకుంటే నేనింకా హాస్పిటల్లోనే ఉన్నానని ఇక్కడికొస్తాడు అంది అనురూప. అలాగే, మీరింటికి వెళ్ళండి రూపగారు. కౌశల్ విషయంలో ఎక్కువ ఎగ్జైట్ కాకండి.
కేర్గా ఉండండి. వెళ్ళాక కాల్ చేయండి. బీ హ్యాపీ. అమ్మా, నువ్వు కార్లో కూర్చో, మనం వెళ్దాం. నాకు అర్జెంటు కాల్స్ వస్తున్నాయి, త్వరగా వెళ్ళాలి అంటూ జాలమ్మను కారులో కూర్చోబెట్టి అతను డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. అతను కారుని టర్న్ చేసుకుని వెళుతుంటే విమల్, కిషోర్ కార్లు ఒకదాని వెంట ఒకటి కదిలాయి. అనురూప ఉండే అపార్ట్మెంట్ దగ్గరకు రాగానే 2 కార్లు ఆగాయి. అందరూ దిగి అనురూపతో లిఫ్ట్ వరకు వెళ్లారు. ఇక మేం వెళతాం వదినగారు, మీ ఆరోగ్యం జాగ్రత్త, కాల్ చేస్తూ ఉండండి అంది సుశీల. అప్పుడే వెళ్తారా? లోపల వరకు రండమ్మా, కాఫీ తాగి వెళ్దురుగాని అని అభిమానంగా అన్నారు శోభనమ్మ, తిరుమలరావు. ఇంకోసారి వస్తానులేండి తాతగారు, ముందు మీరు ఆంటీని లోపలికి తీసుకెళ్ళండి అంటూ మాధుర్య ఫ్లోర్ నెంబర్ నొక్కగానే లిఫ్ట్ డోర్ ఓపెన్ అయింది. విమల్ లిఫ్ట్ డోర్ పట్టుకుని, టేక్ కేర్ ఆంటీ, అవసరమైతే నాకు కాల్ చేయండి అన్నాడు. అనురూప నవ్వి, సరే విమల్, ఇక మీరు వెళ్ళండి. రండి తాతయ్య, అమ్మమ్మ అంటూ వాళ్ళిద్దరినీ లిఫ్ట్లోకి తీసుకెళ్లి ఆమె ఉండే ఫ్లోర్ నెంబర్ ప్రెస్ చేసింది. లిఫ్ట్ కదిలి పైకి వెళుతుంటే విమల్, కిషోర్, సుశీల, మాధుర్య అక్కడి నుండి వెళ్లారు. అనురూప వాళ్ళ తాతయ్య, అమ్మమ్మతో కలిసి ఇంట్లోకి వెళ్ళింది. హాల్లోకి వెళ్ళగానే, నీకెలా ఉంది అను అని ప్రమోద్ అడుగుతాడని ఆరాటంగా చూసింది అనురూప. ప్రమోద్ అడగలేదు. రత్నరాశి కూడా అక్కడే ఉంది. ఇద్దరూ అనురూపను చూసి మౌనంగా ఉన్నారు. వీళ్ళు ముఖాలు మార్చుకుని ఇలా ఉన్నారేంటి? నాకు బాగా లేదనేమైనా బెంగ పెట్టుకున్నారా అని అక్కడే నిలబడింది అనురూప. నువ్వు పద తల్లి, ఇక్కడెంతసేపు నిలబడతావు? నీకు రెస్ట్ కావాలి అంటూ తిరుమలరావు, శోభనమ్మ అనురూపను గదిలోకి తీసుకెళ్లారు. వాళ్లు గదిలోకెళ్లి కూర్చున్నారు. రత్నరాశి గబుక్కున లేచి వాళ్ల దగ్గరకొచ్చింది. అనురూపను సూటిగా చూసి, అయిందా వదినా నీ హాస్పిటల్ తమాషా అంది. అనురూప స్టన్నై చూసింది. తిరుమలరావు రత్నరాశిని యగాదిగా చూసి, ఏం మాట్లాడుతున్నావు రత్న? హాస్పిటల్ తమాషా ఏంటి అంటూ లేచి నిలబడ్డాడు. నువ్వు కూర్చో తిరుమల తాత, నువ్వన్నిట్లోకి రాకు, ఇది నేను మా వదిన మాట్లాడుకోవాలి అంది రత్నరాశి. ఏముంది మాట్లాడుకోవడానికి? నా మనవరాలిప్పటి వరకు హాస్పిటల్లో ఉండి వచ్చింది. నువ్వు నీ మాటలతో బాధపెట్టి మళ్ళీ హాస్పిటల్కి పంపిస్తావా? ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడు, ఇప్పుడు కాదు అన్నాడు. అవును రత్న, ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడు. రూప పరిస్థితి ఇప్పుడు బాగాలేదు. నువ్వేం మాట్లాడినా తట్టుకోలేదు. డాక్టర్ తనని ప్రశాంతంగా ఉండమని చెప్పారు అంది శోభనమ్మ బ్రతిమాలుతూ. వాళ్ల మాటలు లెక్క చేయలేదు రత్నరాశి. నువ్వు హాస్పిటల్లో పడుకున్నావని తెలిసినప్పుడే అనుకున్నాను వదినా, నువ్వు నీ కొడుకుని హాస్పిటల్కి రప్పించుకోవాలనే ఈ వీధి నాటకం ఆడుతున్నావని. నువ్వు రోజు నీ కొడుక్కి ఫోన్లు చేసి ఎలాంటి ట్రైనింగ్ ఇస్తున్నావో నాకు తెలియదనుకుంటున్నావా? ట్రైనింగ్ ఏంటి రత్న? అసలు నేను వాడికి ఫోన్లే చెయ్యట్లేదు అంది అనురూప. ఆమెకు మాట్లాడాలంటేనే నీరసంగా ఉంది. నంగనాచిలా మాట్లాడుకొదినా అంది. చిచి, ఏం మాటలను ఇవి? ఎందుకు పడుతున్నావు? ఏంటి రత్న నువ్వు? రూప విలువ తెలిసి కూడా ఇలా మాట్లాడుతున్నావు? వినటానికే ఇబ్బందిగా ఉంది అంది బాధగా శోభనమ్మ. నావి మాటలే. ఈవిడి గారి కొడుకు నా కూతుర్ని అక్కడ రోజూ కొడుతున్నాడట. అది తెలుసా నీకు? రోషానికొస్తున్నావు అంది చేతులు తిప్పుతూ. కౌశల్ నీ కూతుర్ని కొడుతున్నాడా? నేను నమ్మను. వాడలాంటి టైపే కాదు అంది శోభనమ్మ. కొట్టడం ఒకటే కాదు, దాన్ని గదిలో పెట్టి తలుపేసి హాల్లో కూర్చుంటున్నాడట. ఒక్కతే ఆ గదిలో ఎలా ఉంటుంది? ఇదేనా నీ మనవరాలి పెంపకం అంది రత్నరాశి. ఆగు రత్న, నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావడం లేదు. నేనిప్పుడే కౌశల్కి కాల్ చేసి తెలుసుకుంటాను అంటూ కౌశల్కి కాల్ చేసింది అనురూప. ఇలా కాల్స్ చేసే కదా వాళ్ల కొంపను ముంచుతున్నావు. ఇంకా ఎన్ని రోజులు ఇలా వాళ్ళని నేడిపిస్తావో చూస్తాను. అక్కడ నా కూతురికేమైనా జరిగితే చెప్తా నీ పని అంది రత్నరాశి. కౌశల్ అనురూప కాల్ని కట్ చేశాడు. వాడు నా కాల్ లిఫ్ట్ చేయట్లేదు తాతయ్య అంది కంగారుగా అనురూప. ఎందుకు చేస్తాడు? అక్కడ నా కూతుర్ని కొట్టుకుంటూ కూర్చున్నాడు. ఇందుకేనా వాడు నా కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నది అంది రత్నరాశి. నీ కూతుర్ని వాడు ప్రేమించాడా? ఎప్పుడు రత్న? ఆశ్చర్యంతో పైకే అంది అనురూప. ఎప్పుడోలే, ఇప్పుడెందుకు? ప్రేమ సంగతి పక్కన పెట్టి కాపురం సంగతి చూడు. నా కూతుర్ని కొట్టకుండా చూసుకోమను. నీకసలే ఆరోగ్యం బాగాలేదు. నీతో ఏం మాట్లాడాలన్నా భయమే అంటూ గబగబా అక్కడ్నుంచి ప్రమోద్ దగ్గరకు వెళ్ళింది. ఏంటమ్మా ఇది? శైలేంద్ర పెళ్లి గురించి మాట్లాడాలనొచ్చి ఇదంతా ఎందుకు నీకు? అవును, కౌశల్ దర్పణను కొడుతున్నాడు అంటున్నావు, నిజమేనా అన్నాడు. ఆ, కొడితే ఎంత కొడతాడులే అన్నయ్య, కొట్టుకొని వాడి మరదలేగా, తర్వాత బాగానే ఉంటారు. కాకపోతే కౌశల్కి కొద్దిగా వదిన భయం కూడా ఉంటే మంచిదని
వదినతో ఓ మాట చెప్పి వచ్చాను అంతే. ఇప్పుడు చెప్పన్నయ్య, శైలేంద్రకు ఏ సంబంధం అయితే బావుంటుంది అంది రత్నరాశి. ప్రమోద్ కొద్దిగా ఆలోచించి, నువ్వు చెప్పిన అన్ని సంబంధాల్లో కన్నా రామస్వామి మామయ్య చెప్పిన సంబంధమే బాగున్నట్టుంది రత్న. ఆ అమ్మాయి పీజీ చేసిందన్నావుగా, ఆ మాత్రం చదువుంటే శైలేంద్రకు కూడా బాగుంటుంది అన్నాడు. అలాగే అన్నయ్య, అదే ఖాయం చేస్తాను అంది రత్నరాశి. కానీ నాకు దర్పణే భయంగా ఉందమ్మా. ఫోన్లు చేసి ఏడుస్తుందన్నావు. అయినా వాడెందుకు కొడుతున్నాడు? నేను వాడితో మాట్లాడతాన్లే, నువ్వు దాని గురించేం ఆలోచించకు అన్నాడు ప్రమోద్. రత్నరాశి మనసులో నవ్వుకుని, దాని గురించి ఆలోచించడానికేముందన్నయ్యా, దాన్ని కొడితే అదేమైనా ఊరుకుంటుందా? నాకు తెలుసు అదక్కడ డ్రామా చేస్తుందని. నేనిక్కడ దాన్నింకాస్త పెద్దది చేసి చూపించానంతే అనుకుంది మనసులో. నువ్వు కౌశల్తో ఏం మాట్లాడకన్నయ్యా, ఇలాంటివి తెలిసినా తెలియనట్టుంటేనే మర్యాద. ఏదున్నా మళ్ళీ వాళ్ళిద్దరూ ఒకటవుతారు. మాట్లాడినందుకు మనం చెడ్డవాళ్ళం అవుతాం. సరే, నేనికింటికెళ్తానులే అన్నయ్య, అమ్మ ఎదురుచూస్తూ ఉంటుంది అంటూ రత్నరాశి లేచి ఇంటికి వెళ్ళింది. అనురూప బాధపడుతూ పడుకుంది. శోభనమ్మ కాఫీ కలుపుకునొచ్చి, లేమ్మా రూపా, కాఫీ తాగు. నువ్విలా పడుకుంటే నాకేం బాగాలేదు. మీ తాతయ్య చూడు, నీ గురించి ఆలోచిస్తున్నారు అని అనగానే అనురూప లేచి నిలబడింది. ముందు నువ్వు కూర్చో అమ్మమ్మ అంటూ ట్రేలో ఉన్న 3 కప్పుల్లో ఒక కప్పును తీసి తిరుమలరావుకిచ్చి, తాగండి తాతయ్య అంది. నువ్వు తాగు తల్లి అన్నాడాయన కప్పు పట్టుకుని. అలాగే తాతయ్య. అమ్మమ్మ, నువ్వు కూడా తాగు అంటూ శోభనమ్మకు ఒక కప్పు ఇచ్చింది. నిజం చెప్పు రూపా, ఇప్పుడు నీ కొంట్లో ఎలా ఉంది అంది శోభనమ్మ. నేను బాగానే ఉన్నానమ్మమ్మా, నువ్వేం కంగారు పడకు అంటూ కాఫీ సిప్ చేసింది అనురూప. తిరుమలరావు అనురూపను పరిశీలనగా చూసి, ఏంటి తల్లి అలా ఉన్నావు? ఏం ఆలోచిస్తున్నావు అన్నాడు. ఏం లేదు తాతయ్య, పనికిరాదనుకున్న వస్తువైనా ఏదో ఒకరోజు పనికొస్తుందన్న నమ్మకంతో పడేయకుండా ఉంచుకుంటాం. నేను ప్రమోద్ని అలాగే అనుకున్నాను. కాని ప్రమోద్ నాకు ఎప్పుడూ పనికొచ్చేలా లేడు. నువ్వు చూశావుగా, రత్నరాశి అన్ని మాటలంటున్నా మౌనంగానే ఉన్నాడు. అసలే నాకు బాగాలేదు. ఇలాంటి సమయంలో కూడా నాకు సపోర్టుగా మాట్లాడలేదంటే ఇంకెప్పుడు మాట్లాడతాడు తాతయ్య ప్రమోద్? అయినా రత్నరాశి ఎందుకలా మాట్లాడింది అంది. నీకు చెప్పలేదు కదమ్మా, కౌశల్ హాస్పిటల్కొచ్చినప్పుడు దర్పణ వాడితో గొడవ పెట్టుకుని ఇంటికి వెళ్ళింది. ఒక్కదాన్నే ఎందుకు పంపావు అని నేను కోప్పడి వాడిని కూడా ఇంటికి పంపాను. దీన్ని బట్టి మనం ఏమనుకోవాలో నువ్వే చెప్పు అన్నాడు తిరుమలరావు. మరి నువ్వు నాకేంటమ్మమ్మా అలా చెప్పావు? దర్పణకు ఒంట్లో బాగోలేకుంటే ఇంటికి వెళ్లారన్నావు. నిజం చెప్పు, ప్రమోద్ నీకు ఫోన్ చేయడం కూడా అబద్ధమే కదా అంది అనురూప. అవును రూపా, అబద్ధమే. కానీ నువ్వలా చెబితేనే ఇంటికొచ్చేలా ఉన్నావు. ఏం చెయ్యను మరి? నీ చుట్టూ ఎందరున్నా నీకు ప్రమోద్ వాళ్లే కావాలి. వాళ్లకోసమే నీ కళ్ళు వెతికాయి. ఇంత జీవితాన్ని చూశాక కూడా నీ మనసు ఇంకా బంధాల కోసం, అనుబంధాల కోసం ఆరాటపడుతుంది. అయినా ప్రమోద్ నీకోసం ఫోన్ చేస్తాడని నువ్వెలా నమ్మావు? అతను నీ ఇంట్లో ఉండేది అతని సౌకర్యం కోసమే కాని నీకోసం కాదు. అలాంటప్పుడు నీ గురించి అతనికెందుకు? నువ్వు నీ ఆరోగ్యం చూసుకోకుండా ఎందుకిలా ఆలోచిస్తావు? పనికిరాని వస్తువు ఎప్పటికైనా పనికొస్తుంది అని అనుకోవడం బాగానే ఉంది. పనికి రావాలని ఆశించడమే బాగాలేదు. అనుకోవడం వేరు, ఆశపడడం వేరు కదా అంది శోభనమ్మ. సరేలే, ప్రమోద్ గురించి ఇప్పుడెందుకు, అది పక్కన పెట్టు. కానీ మన కౌశల్కి ఏం కాకూడదమ్మమ్మా. వాడు బాగుండాలి. రత్న వాడిని ఏం చేస్తుందో అని భయంగా ఉంది. పైగా వాడు వాళ్ళమ్మాయిని కొడితే ఊరుకుంటుందా? వాడు కూడా అలా కొట్టకూడదు కదా. అసలు వాడితో మాట్లాడితేనే మనకే విషయం తెలుస్తుంది తాతయ్య అని అంటుంటే తిరుమలరావు ఫోన్ రింగ్ అయింది. అమ్మా అను, తేజ్వర్ధన్ కాల్ చేస్తున్నాడమ్మా అంటూ మొబైల్ చూపించాడు అనురూపకి. మాట్లాడండి తాతయ్య అని అనురూప అనే లోపలే ఆయన కాల్ లిఫ్ట్ చేసి, హలో తేజ అన్నాడు. తేజ్వర్ధన్కి ఆయన గొంతు ఆపదలో ఉన్నట్టు అనిపించింది. ఏంటి తాతగారు, ఏం జరిగింది అన్నాడు తేజ్వర్ధన్. రత్నరాశి వచ్చింది తేజ. కౌశల్ వాళ్ల కూతుర్ని కొట్టి గదిలో పెట్టి హాల్లో కూర్చుని ఉన్నాడట. అనురూపను నోటికొచ్చినట్టు మాట్లాడి వెళ్ళింది. నిన్నేం చేస్తానో చూడు అంటూ బెదిరిస్తోంది అన్నాడు తిరుమలరావు. మీరేం బెదిరిపోకండి తాతగారు.
అక్కడి పరిస్థితి అలా ఏం లేదు. కౌశల్తో నేను మాట్లాడాను. మనం వాడిని హాస్పిటల్ నుండి ఇంటికి పంపాం కదా, అప్పటి నుండి వాడిని గదిలోకి రానివ్వకుండా వాడిని హాల్లోనే ఉంచి ఆ అమ్మాయి ఒక్కతే గదిలో ఉందట. గట్టిగట్టిగా అరుస్తూ వాడు కొట్టకపోయినా నువ్వు నన్ను కొడతావు, నువ్వు నా గదిలోకి రాకు అని బెదిరిస్తూ ఉందట. వాడు హాల్లో కూర్చుని టెన్షన్ పడుతూ ఉన్నాడు. ఏం కాదులే, వాడు మేనేజ్ చేసుకుంటాడు. రూపగారికి ఫోన్ ఇవ్వండి, మాట్లాడతాను అన్నాడు తేజ్వర్ధన్. మాట్లాడు తేజ, చాలా ఆందోళన పడుతోంది. ఇదిగోనమ్మా ఫోన్ అంటూ అనురూపకిచ్చాడు ఫోను. అనురూప ఫోన్ పట్టుకుని, వాడికి నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు వర్ధన్ గారు, కంగారుగా ఉంది, ఎందుకు లిఫ్ట్ చేయలేదో అని. వాడితో ఒకసారి మాట్లాడాలి అంది. నేను వాడికి చెప్పి మీకు కాల్ చేపిస్తాను. దీనికే అంత కంగారు పడితే ఎలా? మీకీ మధ్యన ఊరుకూరికే టెన్షన్ పడడం అలవాటైంది. చిన్నది కూడా పెద్దగా చేసి ఆలోచిస్తున్నారు. కాఫీ తాగారా లేదా అడిగాడు తేజ్వర్ధన్. హా, తాగామండి. సరే, నాతో మాట్లాడుతూనే ఫ్రిడ్జ్ దగ్గరకు రండి చెబుతాను అని అనగానే ఆమె ఫ్రిడ్జ్ దగ్గరకు వెళ్ళింది. తాతగారు, బామ్మ మీరు తినే ఫ్రూట్స్ ఏమున్నాయో వెతికి వాటిని తీసుకెళ్లి కట్ చేయండి. నేను లైన్లోనే ఉంటాను. నాతో మాట్లాడుతూనే వాటిని వాష్ చెయ్యాలి అన్నాడు. ఆమె అలాగే చేసింది. ఇప్పుడు ఫోన్ తాతగారికివ్వండి అన్నాడు. ఆమె ఫోన్ తిరుమలరావుకిచ్చింది. తిరుమలరావు ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని, హలో తేజ అన్నాడు ప్రేమగా. తాతగారు, ఒకసారి వీడియో కాల్లోకి రండి అంటూ వీడియో కాల్ చేశాడు. వీడియో కాల్లో అందర్నీ చూశాడు. మనవరాలకి ఫ్రూట్స్ తినిపిస్తూ శోభనమ్మ సంతోషంగా కనిపించింది. ఓకే తాతగారు, మీ ఫోన్ కలవలేదని మీ అల్లుడుగారు నాకు ఫోన్ చేశారు. ఇంకో అర్ధగంటలో స్టేషన్కి రీచ్ అవుతారట. ఇది చెబుదామనే మీకు కాల్ చేశాను. స్టేషన్కి కారు పంపండి. మీరు కూడా రూపగారు నార్మల్ అయ్యే వరకు అక్కడే ఉండండి. ఊరు వెళ్ళకండి. ఆమెలో మానసిక బలం రోజురోజుకి బాగా తగ్గుతోంది. నేనిప్పుడే కౌశల్కి కాల్ చేసి రూపతో మాట్లాడమని చెప్తాను. ఉంటాను తాతగారు అంటూ కాల్ కట్ చేశాడు తేజ్వర్ధన్. తిరుమలరావు డ్రైవర్కి ఫోన్ చేసి కారుని స్టేషన్ దగ్గరికి తీసుకెళ్లమని చెప్పాడు. అనురూప వాళ్ళ అమ్మా నాన్నల కన్నా కౌశల్ ఫోన్ కోసమే ఎక్కువగా ఎదురుచూస్తోంది. వీడింకా ఫోన్ చేయడేంటి తాతయ్య? వర్ధన్ గారు ఫోన్ పెట్టేసి కూడా 10 నిమిషాలు దాటింది అంది. చేస్తాడులేమ్మా అని తిరుమలరావు అంటుండగానే కౌశల్ ఫోన్ చేశాడు. అడుగులో అడుగునై వస్తా నవల ఆడియో 16వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.